ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? బాగున్న దగ్గరికి ప్రజలు చూద్దాం ఒకసారి. హల్లెలూయా. గత వారం కొన్ని మాటలు మనం ధ్యానించున్నాము. గత వారం సర్వీస్కి వచ్చినప్పుడు ఒక 2-3 మాటలు చెప్తే ఓకే పర్వాలేదు వింటున్నారు అన్న ఒక ఆలోచన వస్తుంది. దేని గురించి ధ్యానం చేస్తున్నాం లాస్ట్ వీక్? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదుటివాని కొరకు పక్కవాని కొరకు ప్రార్థన చేసే అనుభవంలో మనం ఉండాలి. మధ్యవర్తిగా కొన్ని విషయాల్లో నిలబడాలి. ఆత్మల భారం కలిగి ప్రార్థించాలి. నాయకుల గురించి ప్రార్థించాలి. బండ సందున నిలబడే అనుభవంలోకి మనం వెళ్ళాలి. దేవుడి దృష్టిలో ఎవరైనా చెడిపోతున్నప్పుడు వారి విషయంలో ప్రార్థించడానికి దేవునికి ఆ మనిషిని మధ్యవర్తిగా వ్యవహరించాలి అన్న పాయింట్ల గురించి గత వారం మనము ధ్యానించడం జరిగింది. ఎంతమంది ఆ రకంగా స్టార్ట్ చేశారో మనకి తెలియదు, కానీ అలా ఉండుట మనకి ఆశీర్వాదం. దేవునిగా ప్రార్థన చేసుకొని ఈ యొక్క సాయంకాలపు ఆరాధనకు సంబంధించిన మాటలు చూద్దాం. పరిశుద్ధ జీవాధిపతి, జీవం గల మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నీ నామమునకు కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాలపు వేళ మరొకసారి నీ పాద సన్నిధిని చేరి ప్రభువా నీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఆయుష్కాలం బట్టి, ఆరోగ్యం బట్టి మీకు వందనాలు ప్రభువా. కొన్ని నిమిషంలో నీ మాటలు ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మా మధ్యన సంచారం చేస్తూ అయా మాకును కావాల్సిన శ్రేష్టమైన వర్తమానం మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో నా తర్వాత వచ్చేవాడు దీనిలోని కొన్ని తీసుకున్నారు, అతడు మీకు వివరించినట్లుగా ప్రభు నా తండ్రి అయా నువ్వు మాకు బోధించిన దాంట్లో తీసుకుని ప్రభు మరలా ధ్యానిస్తుండగా మా యొక్క ఆత్మను కాపాడిన గొప్ప తండ్రి ప్రభు నీ యొక్క అడుగుజాడలో మేము నడిచినట్లుగా నీ పరిశుద్ధ ఆత్మను మీరు మాకు అనుగ్రహిస్తూ రమ్మని మా ప్రభువును మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గత 2 నెలల నుంచి ఒక విషయం గురించి నేను ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను. అది నేను బైక్ వెళ్తున్నప్పుడు కూడా అనుక్షణం ఆ మాట నాకు గుర్తొస్తూనే ఉంది. ఆ మాట ఏంటంటే దేవుని యొక్క దృష్టి. ఏంటంటే దేవుని యొక్క దృష్టి ఒక మనుషుని మీద ఉంటే ఏం జరుగుతుంది, ఆ మనిషి మీద దేవుని యొక్క దృష్టి లేకపోతే ఏమి జరుగుతుంది మీకు అర్థమైనప్పుడు. సో సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు వచ్చేసాం. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆయన కనుదృష్టి అంట సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దాని మీద నిలుస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాను. సో నేను నా వ్యక్తిగత ప్రాంతంలో డైలీ అడుగుతూ ఉన్నాను, ఈ యొక్క మాటను వివరించాలంటే కొన్ని అంశాలు నాకు కావాలి. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు కొన్ని మాటలు నాకు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయం ముందు వాటిని మనం ధ్యానం చేద్దామని. ఒకవేళ దేవుని యొక్క దృష్టి ఒక మనిషిని మీద ఉంటే అతని యొక్క జీవితంలో తన యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అని మన పితరుల జీవితంలో జరిగిన విషయాల్ని, అదేవిధంగా యేసు ప్రభు వారు సశరీరుడుగా ఉన్న దినాల్లో ఆయన దృష్టి పడిన వారు ఏ రకంగా మార్పు చెందారు అనే విషయాన్ని చూద్దాం. ఎందుకంటే యాక్చువల్గా ఇది ఆన్లైన్ ప్రేయర్కి సరిపడా మెసేజ్. సో నా వరకు నేను ప్రయత్నం చేస్తాను హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేయడానికి, ఎందుకంటే 8:30 అవుతుంది కాబట్టి. సో మీరు రెగ్యులర్గా వాట్సాప్ వస్తూ ఉంటే కానీ ఫోకస్ చేయండి మాటల మీద, దేవుడు మనతో మాట్లాడలాగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే అందరూ నా గురించి బాగా ప్రార్థన చేయాలి. దేవుడు ఇంకొంచెం జ్ఞానం నాకు దేవుడు ఇచ్చేలాగా, ఇంకా లోతైన విషయాలు వాక్యాన్ని దేవుడు మీకు అందజేయలాగా మీరు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా కృప విస్తరింపజేస్తాడు నా పట్ల. సో నేను మీకు ఎక్కువగా దేవుడి గురించి అనేక విషయాలు చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సో మీరు చేసిన ప్రార్థన బట్టి 10 years అనేది నేను ఐటీ ఫీల్డ్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 10 yearsలో నాకు ఇంగ్లీష్ ముక్కంటే రాదు, కొట్టబడిస్తే ఒక సెంటెన్స్ కరెక్ట్గా మాట్లాడటం కూడా రాదు. దేవుడి సన్నిధిలో నేను అబద్ధం అయితే చెప్పను, వాస్తవమే మాట్లాడుతున్నా.
సో ఇక నుంచి కొంచెం మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో ఒక బ్రదర్గా ఒక అన్నగా అయ్యా జాషు అందుకే కొంచెం ఇంగ్లీషు మీ కృపను బట్టి ఆ హిందీ కూడా మీరు ప్రార్థన చేశారు అనుకోండి, కొంతకాలం హైదరాబాద్లో సస్టైన్ అవడానికి, అదేవిధంగా మీ మధ్యకి వచ్చి వాక్యం చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఓకే, ఎందుకంటే లేఆఫ్లు చాలా జరుగుతున్నాయి, అందరూ ప్రార్థన బట్టి దేవుడు నాకు కంచి వేస్తున్నాడు, చాలా విషయాల్లో సహాయం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ప్రభు పక్క ప్రార్థన ప్రయాస ప్రభు దృష్టించి పనివాడి జీతానికి పాత్రుడు అన్నట్లుగా మీరు నాకు ఏ జీతం ఇవ్వకపోయినా ఆయన స్టైల్లో, ఆయన కోణంలో, ఆయన ఏ రకంగా హైక్స్ ఇవ్వాలో, ఏ రకంగా నన్ను నిలబెట్టాలో ఆ రకంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. సో మీ యొక్క ప్లేస్లో ఒక బ్రదర్గా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఏదైతే మీకంటే చిన్నప్పుడు మీరు ప్రార్థన చేయండి. కానీ ఒక మాట చెప్తున్నా, శిష్యుడని చేర్చుకున్న వారికి ఆ ప్రతిఫలము ఖచ్చితంగా ఉంటుంది. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా అలాగే ఒక తల్లి అంటే ఫ్రిడ్జ్ పెట్టిన వాటర్ ఇచ్చారు పాస్టర్ గారికి, అంత చన్నీని సంతాషలో ఉంటే పాస్టర్ గారు అని గట్టిపోయిన వాటర్ ఇచ్చారు. సో అటువంటి కాకుండా మీరు గట్టిగా ప్రార్థన చేయండి, దేవుడు బహుబలంగా వాడుకునేలాగా. అదేవిధంగా సంఘ పరిసర విషయంలో కూడా నెక్స్ట్ వీక్ ఆలెట్ ప్రేయర్ ఉంది. ఆలెట్ ప్రేయర్ కొరకు సిద్ధపాటు కలిగి ఉండండి. ఇదే సేమ్ మెంబర్స్ నేను చూడాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే ఇయర్ ఎండింగ్ అండ్ ఈ మంత్లో అండ్ ఇయర్ మొత్తం లాస్ట్ ఆలెట్ ప్రేయర్ కాబట్టి ఈసారి 4-5 మెసేజ్లు ఉండవు, గట్టిగా మెసేజ్ ఉంటుంది, లేదా 2 మెసేజ్లు ఉంటాయి. సో మిగతాది మొత్తం కూడా ప్రార్థనే ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము త్వరగా కన్క్లూడ్ చేసి క్లోజ్ చేస్తాము. సో మీరు దానికి సిద్ధపడి ఒక రాత్రంతా కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి ఇప్పటి నుండే ప్రార్థన చేసుకుని ఎటువంటి ఆటంకాలు రాకుండా స్వెటర్లు వేసుకుని రండి. అంతకు అవసరమైతే కొంచెం షర్ట్లు వేసుకుని, టీ షర్ట్ షర్ట్ వేసుకుని రండి. గడపండి దేవుడి సన్నిధిలో. చాలా ప్లేసెస్లో, చాలా చర్చెస్లో ఆల్రెడీ క్రిస్మస్ క్యారల్స్ అని అదని ఇదని పిల్లలు తిరుగుతున్నారు. ఏమొస్తుంది, మాకైతే మా ఏరియాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో నేను చూస్తూ ఉన్నాను, మన ఏరియాలో కొంచెం అది స్టాప్ చేశాం. కానీ మీరు సిద్ధపడి కలిగి ఉండి ప్రభుని ఆరాధించే దినాలు కాబట్టి కొంచెం నెక్స్ట్ ఫ్రైడే ఉంటుంది, అదేవిధంగా తర్వాత సాటర్డే ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది, అదేవిధంగా సండే మనకి ఏముంటుందండి, హార్వెస్ట్ ఫెస్ట్ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించిన దాన్ని బట్టి మీరు ఏదైతే ప్రభుకి అర్పణగా అర్పించాలనుకుంటున్నారో అటువంటి అన్ని తీసుకుని వస్తే ఇక్కడ ఆప్షన్ వేస్తారు. తర్వాత మీరు కావాల్సిన వారు తీసుకుని వెళ్ళచ్చు. దాంట్లో అది ఆశీర్వాదమే, దీవెనే, పెద్ద ఇబ్బంది ఏం లేదు. చాలా ఖర్చులు పెడుతూ ఉంటాము, మనం ప్రభు కొరకు నలుగురు వస్తాం కాబట్టి చక్కగా నలుగురు మనం తీసుకొచ్చిందని తీసుకుంటారు, అది మనకు ఆశీర్వాదం. సో ఇవన్నీ విషయాలు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో పెట్టుకొని, మీ ప్రార్థనలో పెట్టుకొని అక్కడ నుంచి ప్రార్థన చేయండి. ఇవన్నీ చేయడం వల్ల మాకు బెనిఫిట్ ఏంటయ్యా అంటే, బెనిఫిట్ అనేది ఏం చెప్పను కానీ దేవుని యొక్క దృష్టిలో ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఎవ్రీ బ్లెస్సింగ్, ఎవ్రీ మిరకిల్, ఎవ్రీ బ్రేక్ త్రూ అనేది మన యొక్క జీవితంలో ఎక్కడైనా సరే ఒక ఆశీర్వాదమైన, ఒక మిరకిల్ అయినా, ఒక విడుదలైనా ఇట్స్ కమ్స్ ఫ్రమ్ బైబుల్. బైబుల్లో చూసినట్లయితే శ్రేష్టమైన కొన్ని మాటలు ఉన్నాయి. కవర్ పట్ల దేవుడు చేసి ఉన్నాడని కొన్ని మాటలు చూద్దాం చూడండి. ఆది కాండము 6వ అధ్యాయంలో వాక్యం చూసినట్లయితే కొన్ని మాటలు ఉన్నాయి. చాలు మనము ఈ యొక్క వాక్యానికి ముందు కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఒక వ్యక్తి మీద దృష్టి నిలిపినప్పుడు ఏమి జరుగుతుంది? అదేవిధంగా దేవుడు తన యొక్క ముఖాన్ని లేదా తన యొక్క దృష్టిని ఆ వ్యక్తి మీద తీసివేస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ దేవుని దృష్టి యందు మనం అనుదినం ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ధ్యానిద్దామని చెప్పుకున్నాం. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ కింద దేవుని యొక్క దృష్టిలో ఒక వ్యక్తి ఉంటే ఏం జరుగుతుందంటే దేవుని యొక్క మనను పొందుకుంటాం, అంటే దేవుని చేత కృప పొందుకుంటాం. అదే మాటలు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇక ఆది కాండంలో ఆ నోవాహు చూసినట్లయితే దేవుని దృష్టి యందు ఎలా ఉన్నాయండి, కృప పొందిన వ్యక్తిగా, నీతిమంతుడుగా. అంటే ఆ దినాల్లో పాపం విస్తరిస్తున్నప్పటికీ, నానా రకాల ప్రజలున్నప్పటికీ దేవుని సువార్త ఆయన ఏంటంటే నీతిమంతుడుగా, ఎటువంటి దోషం, ఎటువంటి పాపం చేయకుండా తన నిందారహితంగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క దృష్టి ఎవరి మీదకి వచ్చిందండి, నోవాహు మీదకి వచ్చింది. అంటే దేవుని యొక్క దృష్టి ఆ నోవాహు రావడం వల్ల ఏం జరిగింది, తన యొక్క జీవితంలో కృప అనేది విస్తరించబడింది. కాబట్టి నోవాహు కుటుంబస్తులు మాత్రమే ఆ యొక్క జల ప్రళయం నుండి
రక్షింపబడి. ఇక్కడ చూసినట్లయితే గాడ్ ఫోకస్ అనేది మనకి ఏమవుతుంది, ఏం తీసుకుని వస్తుందండి? ఫేవరిజం. అంటే దేవుని యొక్క దృష్టి మన మీద ఉన్నప్పుడు మనకి ఏం కలిగిద్దండి? ఇట్స్ బ్రింగ్స్ ఫేవర్, గాడ్స్ ఫేవర్, అంతే కదా. దేవుని యొక్క కృపను మనకి అనుగ్రహిస్తుంది. అది కాకుండా మేము వ్యతిరేకంగా ఉన్నామనుకోండి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? తలుపు మూయబడింది. అప్పుడు వచ్చి అరుస్తున్నారు, ఓ నోవహు తీ అంటే ఆయన తీసాడా? అసలు ఆయన ఏం చేశాడు? నోవహుని ఎక్కించి డోర్ ఇన్ క్లోజ్ చేశాడు. ఆయన ఒకసారి డోర్ క్లోజ్ చేశాడు అనుకోండి, ఏ ఒక్క వ్యక్తి కూడా దాన్ని తీయలేడు. సో ఇంకోటి ఏంటంటే, దేవుని యొక్క దృష్టిలో మనం ఉన్నాం అనుకోండి, ఆయనంట తన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడంట. కీర్తనకారుడు అంటున్నాడు ఏమనంటే, నేను నడవలసిన మార్గం అంట ఆయన నాకు బోధిస్తాడంట. ఆయనంట నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్తాడంట. అంటే నీకు సెకండ్ నువ్వు అర్థం చేసిన విషయం ఏంటంటే, నీకు ఆయన దృష్టి నీ మీద ఉంటే నీకు ఒక సపరేట్ గైడెన్స్ అనేది ఉంటుంది. ఎవరో వచ్చి నీకు గైడ్ చేయని అవసరం లేదు, ఎవరో వచ్చి నీకు ఇదని చెప్పవసరం లేదు. ఆయనే నిన్ను గైడ్ చేస్తా. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, నన్ను ఎవరైనా గైడ్ చేస్తే బాగుండు, నాకు ఎవరైనా చెప్తే బాగుండు, లేదా నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండేది. కానీ కీర్తనలో చూడండి 32 నిమిషాలు ఒకసారి. నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అంటే ఆయన యొక్క దృష్టి మన మీదకి వచ్చింది అనుకోండి, ఆయన మనకి ఏం చెప్తాడండి? ఆలోచన. చాలా మంది ఆలోచన రహితంగా ఎందుకుంటున్నారంటే ఆయన దృష్టిలో వాళ్ళు లేరు. ఆయన దృష్టిలో ఆ సెకండ్ మనం మాట్లాడబోతున్న పాయింట్ అంటే ఇక్కడ ఏంటంటే, మనం ప్రతి ఒక్క పాయింట్ ని ఎలా చూడాలంటే పాజిటివ్ లో చూడాలి. ఒకవేళ లేకపోతే ఆపోజిట్ వర్షన్ లో కూడా మనం కొన్ని పాయింట్స్ మనం చూడాలి. ఇప్పుడు చూసినట్లయితే ఆయన దృష్టిలో మనం ఉంటే ఇట్స్ బ్రింగ్స్ మనకి ఏం తీసుకుని వస్తుందండి? గైడెన్స్, అవునా కదా? అదే విధంగా ఆయన దృష్టిలో మనం ఉన్నాం అనుకోండి, మనం ప్రొటెక్ట్ చేస్తాడంట. మూడో పాయింట్ కింద ఆయన దృష్టిలో మనం ఉంటే రక్షించబడతాం అన్ని విషయాల్లో. యోబు యొక్క జీవితంలో ఏం జరిగిందండి? దీన్ని యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వాక్యం చదువుకుందాం ఒకసారి. సాతాను అంటాడు, నీవు అతని చుట్టూ అతని ఇంటి వారి చుట్టూ నువ్వు కంచి వేసి తిరిగదా అని ఒక క్వశ్చన్ చేస్తాడు. చదవండి అన్నమాట. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తానికి చాలు చాలండి. ఇక్కడ చూడండి, దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వు అతను కంచేసావు కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను, చూసావా నా భక్తుడైన యోబు గురించి ఆలోచించావా అని అడిగాడు. అందరూ మనకు తెలిసిన విషయమే. కానీ యోబు గురించి అక్కడ రాయబడ్డ మాట ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ వర్స్ లో చదవండి. యథార్థవంతుడు, పూజ దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. చాలండి, చాలు చాలు, చక్కటి మాటలు. చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడి యొక్క జీవితం, వాడి యొక్క లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వాడి సపరేట్ గా, వాడి యొక్క నడక కూడా చాలా సపరేట్ గా ఉంటుంది. సో ఆ దేవుని యందు భయభక్తులు లేని వాడు ప్రవర్తన మనకు కనపడుతూనే ఉంటుంది. అవునంటారు కదా, మన ఊర్లో సామెత ఉంటుంది, ఏమంటది? అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలియదా అంటారు. అంటే అలాగే దేవుని యందు భయభక్తులు లేని పరిస్థితి, వాడి యొక్క వ్యవహారం అది ఎలా ఉంటుందంటే అది ఎలా క్లియర్ తెలిసిపోతూ ఉంటుంది. సో దేవుడు మనం చూసినప్పుడు మనం ఎలా ఉండాలంటే నిందారహితంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, చరిత్రను విసర్జించిన వారిగా ఉండాలి. అయితే దేవాది దేవుడు అంటున్న మాట ఏంటంటే, అందరూ వెళ్ళారంట ఆయన సన్నిధికి, అపవాది కూడా వెళ్ళారంట. అప్పుడు అందరితో మాట్లాడిన తర్వాత సాతాను చూశారంట, సర్లే ఎక్కడికి వెళ్ళి వచ్చాను వాడికి, నేను అటు ఇటు అంటే. అపవాదుల లక్షణం ఏంటి? తిరుగులాడే స్వభావం. ఒక చోట సక్రంగా ఉండడాడు, అక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు, అక్కడ మాట, ఇక్కడ మాట, ఇక్కడ మాట, అక్కడ మాట, అదే పని. ఆ కాలు కుదురుగా ఉండదు అన్నమాట వాడికి. అక్కడక్కడ తిరిగి వచ్చామంటే దేవుడు అన్నాడు, ప్రభు అన్నారన్నమాట టైంలో, మరి నా సేవకుడైనా అంటున్నామా, నా సేవకుడైనా దుర్గు గురించి ఆలోచించావా అని చూసావంటే, ఆ చూసా, చుట్టూ కంచేసావుగా, మొత్తం తీసేయి, ఒకసారి తీసి నాకు అది చెప్పు, నీ ముఖం ఎదుటి నేను దూషించి పక్కకి వెళ్ళిపోతున్నాను అంటే. అంటే నేను అంటాను, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట చక్కగా రాశాడు. అంటే దేవుని దృష్టిలో మనం ఉంటే ఆయన మనల్ని
ఎక్కడున్నా సరే ప్రొటెక్ట్ చేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని ఫస్ట్ మనం చూసిన దేవుని దృష్టిలో మనకు ఉంటే కృప పొందుకుంటాము. దేవుని దృష్టిలో మనం ఉంటే ఆయనకు ఆలోచన పొందుకుంటాము, ఆయన యొక్క నడిపింపు మనం పొందుకుంటాం. అవునంటే ఆయనకు ఆలోచన నడిపి మనం పొందుకుంటాం. మూడో పాయింట్ చూసినట్లయితే దేవుని యొక్క దృష్టిలో మనం ఉంటే ఖచ్చితంగా కాపాడబడతాం. అని అంటున్నాడు, నువ్వు కంచి వేసావు కదా, నీ కుటుంబం చుట్టూ నీ చుట్టూ కూడా కంచి వేయబడింది. కంచి వేయబడింది అంటే ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు కూడా కంచి ఎప్పుడు కూడా దాన్ని తీయలేడు. అందుకంటే ఒక్కసారి నువ్వు ద్వారం తెరవగా దాన్ని మూయగలవాడెవడు, ఒకసారి నువ్వు మూసిన తర్వాత ఆ ద్వారాన్ని తెరవగలవాడెవడు. అంటే సమస్తం ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన దృష్టిలో ఉంటే మనకు ఆశీర్వాదం. అబ్రహాం గారు తన ఏకైక కుమారుని తీసుకుని చక్కగా ముద్దాడుతున్నాడు. పుట్టాడు కదా, పుట్టేసరికి ఇక కొడుకు బలబుద్ధి కావట్లా, ముందుగా ఎంతైనా. సో దేవుడు చూశాడు. సరే అబ్రహాం అని పిలిచి అయ్యా అన్నాడు, మరి నీకు ఏకైక కుమారుని తీసుకొచ్చి మొరియా పర్వతం మీద తీసుకొచ్చి బలర్పించాడు. ఏమన్నాడు తీసుకొచ్చి మరి అర్పణగా అర్పించాడు. చూడండి, కన్న తల్లిదండ్రులకి చిన్నగా జ్వరం వస్తేనే త్వర వెళ్ళిపోతాడు, గట్టిగా దగ్గడంటేనే ఇబ్బంది అయిపోతాడు. వాడు చిన్నప్పటి నుంచి మన ఈ స్టేజ్కి వచ్చిన మన పేరెంట్స్ నానా బాగాలంటే 10 సార్లు ఫోన్ చేస్తారు ఇంట్లో నుంచి, అవునా కదా. సో వాడు చిన్నవాడు ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి ఆ పర్వతం బలమన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకుని బయలుదేరి పర్వతం తీసుకెళ్ళి కొడుకు వెళ్తున్నాడు. అలా ఎక్కడికి వెళ్తున్నావు, అన్నీ ఉన్నాయి, బలి పశువేద. ఆయన అంటున్నాడు, ఆయనే చూస్తాం. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే అన్నాడు ఆయన, అవునా కదా. అదే ప్రదేశానికి వెళ్ళాడు, కట్టెలు పేర్చాడు, ఇక కత్తి పైకెత్తాడు. అబ్రహామా అన్నది దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి పరీక్షలు వస్తూ ఉంటాయి మనల్ని పరిశీలన చేయడానికి. అది ఎక్కడి నుంచో రావు. అబ్రహాం గారికి ఎక్కడి నుంచి వచ్చిందండి? కుటుంబం నుంచి వచ్చింది. బోధిస్తున్న నాకు కూడా కొన్ని సమస్యలు లేదా ఒకసారి నాకు కూడా ఆ పరీక్ష వెళ్ళాల్సిన సందర్భాలు వస్తాయి. నాకు బయట నుంచి ఏమి రావు, నా ఫ్యామిలీ నుంచి కొన్ని వస్తూ ఉంటాయి. దేవుడు చూస్తా ఉంటాను అనుకుంటాను, ప్రభా ఇటువంటి ఎటు తేల్చుకునే పరిస్థితులు వస్తాయి. మళ్ళీ వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా ఏంటి నాయన, ఏంటి. మా మదర్కి చిన్న ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. ఆమెకి షుగర్, ఆమె ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఇదివరకు ఇప్పుడు చిన్నప్పుడు అంటే లాస్ట్ బ్యాక్ ఎప్పుడో కొంచెం కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్ గారు చూసి ఆయన ఏమన్నారంటే, నువ్వు ఏం చేయొద్దు, రోజుకు ఒక 2-3 బాటిల్ తాగేసే వాటర్, అసలు నీకు అది రోగమే కాదు, నువ్వు వాటర్ తక్కువ తాగడం వల్ల నీకు ఈ ప్రాబ్లం వస్తుందని చెప్తాను. గత 3 సంవత్సరాలు బట్టి చెప్తాను. 3 సంవత్సరాలు ప్రతి సంవత్సరం హాస్పిటల్కి వెళ్తే ₹1,00,000 నా జోబులో ఖర్చు పెట్టాల్సింది. ₹1,00,000 తక్కువ ఉండదు. హైదరాబాద్ తీసుకొస్తే 3 అయితే అనుకోండి, సెకండ్ విషయం. సార్ అక్కడ చేపిస్తే బిల్స్ ఏం పెట్టుకొని ఏం చేసుకున్నారో మార్గం లేదు. సో లాస్ట్ ఇయర్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా నవంబర్లో సిక్నెస్ వచ్చింది. సరే రికవరీ అయింది, అయిపోయింది. ఫిబ్రవరిలో తీసుకొచ్చి మీరు అందరూ ప్రార్థన చేశారు, సర్జరీ కూడా అయింది, దేవుడు మన ప్రొమోట్ సెట్ అయిపోయింది. సో 2 వీక్స్ బ్యాక్ అంటే లాస్ట్ నవంబర్ 16th నేను సండే చర్చికి రాలా. అంటే సాటర్డే ఈవినింగ్ ఆమె బాగాలేదు, ఫ్రైడే సాటర్డే మార్నింగ్ నుంచి బాగలేదు. ఎందుకంటే మండే ఇంట్లో ప్రేయర్ ఉంది మా ఇంట్లో. మాస్టర్ గారు వచ్చి ప్రార్థన పెడదామా ఇయర్ ఎండింగ్ కదా అంటే సర్లే పెట్టండి అని చెప్పారంట. అంతా ప్రిపరేషన్ ఉండేసరికి సడన్ గా ఆమెకి పెయిన్ వచ్చేసింది. బాగా పెయిన్ వచ్చేసి అసలు మనిషి ఫుల్ 1-2-3 ఫీవర్ అసలు. స్కాన్ చేయించి అన్ని చేయిస్తే ఫస్ట్ టైం చూసినప్పుడు స్టోన్ ఉందేమో అనుకున్నారు. సెకండ్ టైం సిటీ స్కాన్ చేస్తే లేదు, కిడ్నీ చుట్టూ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి చీమ్ వస్తుందని చెప్పారు. అక్కడ అడిగితేనేమో 2 lakhs వరకు అవుతుందని చెప్పారు. అంతకుముందు ఏ డాక్టర్ గారు చూసారు, డాక్టర్ గారు తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఏమన్నారంటే ఆయన ఫస్ట్ అంటే తల్లి మంచినీళ్ళు తాగదు కదా అంటే, లేదండి పాస్టర్ గారు లేదండి డాక్టర్ గారు శీతాకాలం కదా ఎక్కువ తాగలేకపోతున్నాను అని చెప్పింది. ఆయన సింపుల్ గా ఒక 50 రూపాయలు బిల్ చేసి ఇచ్చాడు. మమ్మల్ని నేనే ఫోన్ పే చేసి. ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది తెలీదా? ఇప్పుడు నేనేం మాట్లాడాలి కుటుంబంలో? నేను గట్టిగా మాట్లాడటం ఉండదు, మాట్లాడితే హర్ట్ అవుతారు మనోభావాలు దెబ్బతింటాయి. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చూడండి గట్టిగా మాట్లాడితే కొన్ని విషయాలు మనం మాట్లాడిన సందర్భాలు వస్తాయి. అబ్రహాం యొక్క జీవితంలో కూడా దేవుని గట్టిగా అడగచ్చు, బాబా ఏంటి ఓకే ఇచ్చావు మళ్ళీ తీసుకుంటా అంటాం ఏంటి ఆయన అడగచ్చు దేవుణ్ణి, అవునా కదా? సందర్భం అర్థమవుతుంది. కానీ ఆయన ఏం చేశారంటే మౌనంగా తన కుమారుడిని తీసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి
నేను 2-3 days మా అమ్మగారితో మాట్లాడతా, కానీ మనసు ఆగిద్దా? నేను ఫోన్ చేసి 2 గంటలు మాట్లాడాను. చెప్పాను, నువ్వు చక్కగా వాటర్ దగ్గర అనుకో, నువ్వు పచ్చగా ఉంటావు, నేను నొమ్మగా ఉంటా. ఇంకా అర్థమైందని చెప్పిన మాట. ఆగువాడక చక్కగా 10 చెట్లను ఉంటావు, 53 సంవత్సరాలు ఏమో, నా ఖర్చు ఉండదు, చక్కగా నేను నొంగగా ఉంటా. నువ్వు వాటర్ తాగపోయావు అనుకో, నువ్వు ఎండిపోతావు, నేను పీక్కుపోతా అని చెప్పాను. ఈసారి నేను ఇంటది నేను ఈరోజు నా ఫోన్ చేసి ఈరోజు 3 బాటిల్ అది కంటిన్యూ చేయి. ఏంటంటే కొన్ని విషయాలు వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్ లో ఒక్కోసారి అపవాదులు ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలుసు కానీ ఏం చేస్తారు, ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటే షో ఇస్తూ ఉంటారు. ఆ ఎఫెక్ట్ అనేది అది లాంగ్ స్టాండింగ్ మిగతా అందరి మీద కూడా పడుతూ ఉంటుంది. మిగతా అందరినీ పడతాం. మన కుటుంబాల్లో కూడా మన బిడ్డలు మనం చెప్తా ఉంటాం, పెద్దవాళ్ళని వయసుకు వచ్చిన వాళ్ళు మనకి తల్లిదండ్రులు మనం చెప్తా ఉంటారా, వద్దరా బాబు అన్నప్పుడు మనం ఆగం. కానీ మనం అనుకుంటాం మనతోనే అయిపోతూ ఉంటాం, కానీ దాని సరౌండింగ్స్ మొత్తం కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది. సో మన ఆత్మీయ జీవితంలో అబ్రహాం గారు తన కుమారుని తీసుకుని వెళ్తున్నప్పుడు విశ్వాసం ఒకటే అనుకున్నాడు, ఏంటంటే ప్రభా ఇచ్చావు తీసేసుకున్నప్పుడు ఏం పరిస్థితి. కానీ దాన్ని ఒకవేళ ఏమన్నా జరిగితే దాని ఎఫెక్ట్ ఎంతవరకు పడుతుంది, తన చుట్టూ ఉన్న పరివారం అందరి మీద పడుతుంది అంటారు కదా. దేవుని మాటను ధిక్కరించి ఒకవేళ అబ్రహాం అక్కడే కూర్చుంటే దేవుని ఒక్కరు కాలిన వాడు ఎవరండి అమంటారు కదా. ఆయన బహు భయంకరుడంట, ఆయన కోపం అంట నిమిషం మాత్రమే ఉంటుంది కదా, ఆ నిమిషం మాత్రం తట్టుకోవడానికి చాలా కష్టం అంట. గతం. సో ఆయన ఏం చేశారంటే, ఆయన హృదయం ఎరిగిన వాడు కనుక ఆయన తన కుమారుని తీసుకుని బయలుదేరిన దాన్ని బట్టి చదువుతా ఆ మాటలు చదువు 22:14 వాక్యం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అన్నాడు. దానిపైన చదువుతాను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు. 8వ వాక్యం చదవండి. 8:7 చదవండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమి నా కుమారుడు అన్నాడు. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొని అని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠముపై కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకియ్య, వెనక్కి తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నాడు. అంటే దేవుడు అక్కడ చూస్తున్నాడు, కనబడుతుంది అంటే అక్కడ ఏంటంటే దేవుని దృష్టి అక్కడ ఆ స్థలం ముందు ఉంది. అంటే ఆయన చూస్తున్న సమస్తాన్ని చూస్తున్నాడు. ఎంతవరకు జాషువాకు పేషెన్స్ ఉంది, ఎంతవరకు జాషువా సహిస్తాడు, ఎంతవరకే ఉంటాడా. మన జీవితంలో కూడా అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయండి. దేవుడు ఒకరిని ఆశీర్వదించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తిని పరీక్షిస్తాడు. ఏం చేస్తాడండి? పరీక్షకు గురి చేస్తాడు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉందంటే బైబిల్లో, యోబుని 2 ఆశ్రయించడానికి ముందు యోబు యొక్క జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు. చేసుకున్న భార్య అందే యోబు అంది, ఏమందే నువ్వు పోతే ఫోన్ చేసుకుంటా అన్నట్టు చెప్పిందా. ఆ రోజున్న ధర్మశాస్త్ర ప్రకారం భర్త బతుకుండగా ఇంకో మ్యారేజ్ చేసుకోకూడదు. కూర్చొని పెంకులతో కొట్టుకుంటా ఇవన్నీ పుళ్ళుతో ఉన్నాడు కదా మనిషి అనేసరికి దేవుని దూషించి నువ్వు చచ్చిపో. సమస్తం పోయింది, బిడ్డలో పోయారు, అందరూ పోయారు. ఇక ఆమెకి ఆ విధంగా చెప్పాలంటే మనం తప్పుగా అనుకోలేదు, కానీ ఆ కోపం, ఆ ఉద్రేకం ఏంటి, నీ భక్తి నీకు ఏం తీసుకొచ్చింది ఇంతవరకు, ఇంత భక్తిగా ఉన్నాయి, ఇంత నీతిగా ఉన్నాయి, ఇంత పరిశుద్ధంగా ఉన్నావు, ఈ రకంగా ఉన్నావు, ఏం ఉపయోగం అయ్యా నీతో అంటారు ఎవరి ఇంట్లో. సహజంగా వచ్చే మాట్లాడి సహజంగా అంటారు ఎవరైనా సరే, ఏం ఉపయోగం ఇంత నీతిగా ఉండి, ఏముంది మొత్తం బాగొట్టుకున్నావు, ఇంకెందుకు లేదు, నువ్వు పోతున్న తర్వాత నేను కూడా పోతా అన్నట్టు. సో కింగ్ ఏంటంటే దేవుడు సమస్తాన్ని చూశాడు. అందుకంటాడు ఆయన నా విమోచకుడు సజీవుడు. ఏమన్నాడు? నా జీవము వెలుగును చూస్తున్నది, వెలుగును చూస్తుందని చెప్పాడు అన్నమాట. సమస్త ఫస్ట్ కోల్పోయాడు, తర్వాత తన యొక్క జీవితంలో 2 పొందుకున్నాడు. అబ్రహాం తన యొక్క జీవితంలో చూసినట్లయితే దేవుడు చూస్తున్నాడు. ఆ ప్రాంతానికి వచ్చాడు, కత్తి పైకెత్తాడు, ఎత్తిన వెంటనే ఆయన నువ్వు దేవుడికి భయపడే వ్యక్తిగా ఉన్నావా లేదా జస్ట్ నేను పరీక్షించా, కానీ నువ్వు దేవుడికి భయపడే వ్యక్తివే. దేవునికి స్తోత్రం. అదే కొన్నిసార్లు నేను ఎవరన్నా గబుక్కుని ఎవరన్నా దురుసుగా మాట్లాడినా కాసేపు దాకా నేను రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్ సారీ చెప్పేస్తాను. పెద్దోళ్ళ కానీ చిన్నోళ్ళ కానీ, నాకంటే చిన్నపిల్లలు కానీ, మా బుడ్డోళ్ళకి కూడా ఒక్కోసారి 2 పీకుతాను ఫస్ట్ కోపం వచ్చిన.
అసలు నాకు సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు చిన్న సౌండ్ వినపడిన ఏది వినపడినా నాకు, ఎందుకంటే నాకు వచ్చేది అంతంత మాత్రం. సరే దేవుడు ఇచ్చింది బట్టి నేను ఏదో పని చేసుకుంటే వాళ్ళు వచ్చి డాడీ ఇంటికి దొరకటం వాళ్ళకి కనపడ్డాడు మా డాడీ ఈ రోజు ఇంటికి ఉన్నాడంటే వాళ్ళు తిరుగుతూ ఉంటాడు మా చిన్నవాడు. వాడికి డైలీ నా దగ్గర డైలీ పడతానే కూర్చొని మళ్ళీ చెప్తారు సారీగా మనసులో అనుకుంటాడు. అంటే మళ్ళీ ఏంటంటే ప్రేమ లోపల ఉండదు, బయట ఉండకూడదు. ప్రభా నేను క్షమించు, వీడి విషయంలో కొంచెం నేను రూడ్ గా బిహేవ్ చేస్తున్నాను, బట్ సిచ్యువేషన్ నీకు తెలుసు ప్రభా, కానీ తండ్రిగా నేను ఇవ్వాల్సిన లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వాలి కదా బిడ్డకి. సో దాని విషయంలో కూడా మళ్ళీ కొంచెం రిలీజ్. కొన్నిసార్లు మనకి అటువంటి పరీక్షలు వస్తూ ఉంటాయి. అబ్రహాము చూసినప్పుడు దేవుడు పరీక్షను చూసాడంట, చూసి నా దృష్టికి నువ్వు భయపడే వ్యక్తివే, రైట్. సో మరలా మాట్లాడుతున్నాడు దేవుడు. చదువు కింద చదువుకుంటాడు, చదవండి ఆ మాటలు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పరలోకము ఒక పొట్టేలు వెనక తట్టున కనపడిన అబ్రహాం ఇలా పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి అక్కడ ఏం పెట్టాలని అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని, అది నేటి వరకు యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచిట్ల నీకు ఒక్కడైన నీ కుమారుని వెనుతీయక ఈ కార్యం చేస్తున్నందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్రమంద ఇసుక వలెను నీ సంతతి వారు నీ తమ శత్రువుల గౌనిని మరియు నీవు నా మాట వినినందున. చదవండి చదవండి, చక్కని చదవండి. దేవుడు మాట వింటే, దేవుని దృష్టిలో ఉంటే చదవండి. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని చాలండి, చాలు చాలు చాలు. అంటే దేవుడు ఏదైతే స్వాస్థ్యాన్ని ఇచ్చాడో ఆ స్వాస్థ్యాన్ని వెనుక తీసేసుకున్నవాడు కాదండి. ఇంకా అర్థమైందా? దేవుడు ఏదైతే స్వాస్థ్యాన్ని ఇచ్చాడో, కానీ కొన్నిసార్లు మనం పరిశీలన చేస్తాం. ఆ పరిశీలనలో ఆయన నెగ్గాడు కాబట్టి ఆశీర్వాదాలు మొత్తం కూడా అరే నీ వల్ల నక్షత్ర రేణువు వలె, ఇసుక రేణువు వలె, నక్షత్రం వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, నీ శత్రువుల యొక్క గౌని నువ్వు స్వాధీనపరచుకుంటా, నీ మాట అవునంటే అవును కాదంటే కాదు చేస్తానంటే నువ్వు ఏం మాట్లాడుతుంది కార్యరూపం దాల్చుకుంటాడు. అబ్రహాం తన జీవితాలన్నింటిలో కూడా గొప్ప జయ జీవితాన్ని పొందినాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? దేవుని యొక్క దృష్టిలో ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి. సో మన యొక్క నడవడిక దేవుని దృష్టిలో పడింది అనుకోండి, అంటే ఆయన యొక్క దృష్టిలో మనం పడ్డామనుకోండి, కొద్దిపాటి తాత్కాలికమైన శ్రమలు వస్తాయి, పర్మనెంట్ కాదు, తాత్కాలికంగా. అది ఎలా వస్తాయి అంటే అగ్ని జ్వాలలా వస్తాయి, అంతే. ఎలా వస్తాయండి? అగ్ని జ్వాలలా వస్తాయి. అట్లా ఏంటంటే మనం ప్రార్థనా పూర్వకంగా వెళ్ళినప్పుడు ఆ జ్వాలలు మనకు కాల్చవు. దేవునికి స్తోత్రం. నేను రావు అని చెప్పట్లేదు, 100% వస్తాయి క్రైస్తవుని యొక్క జీవితంలో, బట్ అవి నిన్ను ఏమీ చేయలేవు. నువ్వు సముద్రం మధ్యలో వెళ్ళినా దేవుడు దాన్ని విశాలం చేస్తాడు, మార్గం చేసి నడిపిస్తాడు. అగ్ని జ్వాల మధ్యలో వెళ్ళినా జ్వాలను కాల్చవు. ద బెస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఇన్ ద బైబిల్ ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని క్రాస్ చేస్తున్నప్పుడు పక్కన గోడ నిలబడి కానీ ఏ ఒక్కను కూడా ఉంచలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగో జీవం గల దేవుడు కలిగిన దాన్ని బట్టి అగ్ని గుండం వేసినప్పటికీ కూడా జ్వాల వల్లనే కాల్చలేదు. సో ప్రతి ఒక్క ఫ్యామిలీలో, ప్రతి ఒక్క ఆత్మీయ జీవితంలో యొక్క పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటాలు ఏంటంటే దేవుడు నెక్స్ట్ విజయాన్ని, అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎలా నిలబడతామని చూస్తాడు దేవుడు. దాని విషయంలో మనం కంప్లీట్ గా వాక్యానికి సరళం అయిపోయాం అనుకోండి, సిచ్యువేషన్స్ అన్ని కూడా ఆయనే కంట్రోల్ తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మేము ఇక్కడ ప్రకటిస్తున్నామంటే గొప్పవారం కాదు, కానీ థింగ్ ఏంటంటే అటువంటి వాటిలో కొన్ని మేము ఆ మార్గంలో నుండి వెళ్తున్నాం. ఇది ఒక్కరోజు, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ఒక్క రోజు వచ్చి ఒక రోజు వెళ్ళిపోయేది కాదు. రేపనే నా చేతులు లేదు, నెక్స్ట్ మినిట్ నా చేతులు లేదు, నెక్స్ట్ మినిట్ లో నేను ఎటువంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాలనేది దేవుడు ఏం రాసానో తెలియదు. బట్ నాకు ఒక విషయం ఏంటంటే, ఆ సమయంలో నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అదొకటే. దేవునికి స్తోత్రం. ఏ సిచ్యువేషన్ అయినా సరే మనకు ధైర్యం ఏంటంటే, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నన్ను చూస్తున్నాడు. ఎందుకంటే నేను ఆయనకి నచ్చే ప్రవక్త నేను కలిగి ఉన్నాను. ఏం కలిగి ఉన్నానండి? నాలో గొప్పతనం ఏం లేదు, కానీ ఆయన నా జీవితం నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అటువంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. కాబట్టి 100% నా దేవుడు నాతో ఉంటాడు. నా దేవుడు నాతో ఉంటాడు. ఆ విషయాన్ని గమనించినట్లయితే దేవుడి యొక్క దృష్టి మనం ఉంటే ఈ రకమైన ఆశీర్వాదాలు కోకొల్లగా వస్తాయి. ఏమేమి చూసాను చెప్పండి? 9 అయిపోయింది, విన్నారు కదా. 4 పాయింట్స్ డిస్కస్ చేశాం.
దేవుని దృష్టి మన మీద ఉంటే కృప పొందుతాం. అవునా కదా? దేవుని దృష్టి మన మీద ఉంటే ఆలోచన వస్తుంది. ఆయన ఆలోచన దేవుని దృష్టి మన మీద ఉంటే ఆయన మనం ప్రొటెక్ట్ చేస్తాడు. దేవుని దృష్టి మనం ఉంటే మన స్వాస్థ్యాన్ని ఎవరో కూడా తీసుకెళ్ళాడు. అని మన స్వాస్థ్య భాగం ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఆయన ఏమన్నాడు? ఒక్కదాని విషయంలో త్యాగం చేశాడు. దేవుడు ఏమన్నాడు? త్యాగం కంప్లీట్ అవడం దాన్ని మారుగా వేరే దాన్ని పెట్టేశాడు. అక్కడ దహన బలి అర్పించేశాడు. దాని మారు దేవుడు మాట ఏంటంటే, నువ్వు ఒక్కడై ఉన్నా అంటే నువ్వు ఉన్న దాంట్లోనే ఇవ్వడానికి వెనక్కి లేదు కాబట్టి నీ యొక్క జీవితంలో నేను బహుజనములకు తండ్రిగా చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడికి ఇచ్చే విషయంలో నేను కానుకల గురించి మాట్లాడుతున్నాను దయచేసి. అంటే దేవుడికి ఒక మంచి మనస్సును ఇవ్వగలిగా అనుకోండి, లేదంటే దేవునికి నీ హృదయాన్ని సబ్మిట్ చేసుకున్నావు అనుకోండి, దేవునికి నీ జీవితాన్ని సబ్మిట్ చేసుకున్నావు అనుకోండి, ఖచ్చితంగా దానికి నువ్వు రెట్టింపు బహుమతి 100% పొందుకుంటావు. అంటే అది మంచి మనస్సాక్షితో ఇవ్వాలి దేవుడికి. ఈ రోజు నేను ఏదో వాక్యం విన్నాను కదా నేను ఇవ్వటం కాదండి. నీకు కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ మీద నువ్వు స్థిరపడి దాన్ని నువ్వు కొనసాగించాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వాదం అనేది చూస్తాం. చాలా మంది చెప్తున్నట్టుగా ఏదో చేస్తేనే కాదండి, ఏదో చేస్తేనే కాదు. మనము ఆయన యొద్దకు వెళ్ళే లోపల మనము పరిపూర్ణ సంపూర్ణతలోకి వెళ్ళిపోవాలి. అసంపూర్ణంగా ఉండకూడదండి. ఇది క్రైస్తవం కొంత భక్తి చేశాను, కొంత లోకల్ ఉంటే వద్దు. ఆ టైప్ భక్తి చేయొద్దు. దేవుని చేతుల నుంచి మూవే పడతాము. మన పక్కన మనకి ఎట్టి పరిస్థితి గౌరవరు. ఇంకోటి తెలుసా, మన ఆ దృష్టిలో వేషధారిగా ఉంటాము, దేవుని దృష్టిలో కూడా వేషధారిగా ఉంటాం. ప్రభు చెప్తున్న మాట, వేషని క్షమిస్తానేమో కానీ వేషధారి అసలు నేను. సో ఉంటే వెచ్చగా ఉందాము, లేదా నిల్వ స్థితిలో ఉందాం. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన దృష్టిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చూద్దామండి. లోకా సువార్త 22వ అధ్యాయము 61వ వాక్యం చూస్తే, యేసు ప్రభు వారంట తిరిగి ఒక వ్యక్తి వైపు చూశారంట. ఆ వ్యక్తి ఎప్పటికప్పుడు యేసు ప్రభు గారు సిలువ వేయడానికి తీసుకెళ్ళిన కాడ నుంచి ఆయన ఎవరో నాకు తెలియదని ప్రవర్తిస్తా ఉన్నాడు. కానీ దేవుడు సశరీరమైన దినాల్లో ఆయన చూసా, నీవే నా సంఘం కడతా అన్నాడు దేవుడు. కానీ సంఘం కడతా అన్నప్పుడు ఆ వ్యక్తిలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలండి? ది బెస్ట్ క్వాలిటీస్ ఉండాలి. అంటే అతన్ని బండగా పోల్చాడు, నీవే నా సంఘాన్ని కడతా అన్నాడు దేవుడు. కానీ అటువంటి వ్యక్తే పిరికి హృదయంతో, బలహీన హృదయంతో దేవుని దృష్టి నుండి దూరంగా పారిపోతూ ఎక్కడ కూర్చుంటే అక్కడ దేవుడు వెంబడిస్తున్నాడు. కానీ ఆయన కనపడకుండా దొంగతనంగా ఆయన పట్టుకున్నారుగా, నన్ను కూడా పట్టుకుంటారేమో, నన్ను కూడా సిరివేస్తారేమో, నన్ను కూడా కొరగాలతో కొడతారేమో అన్నట్టు ఆ వ్యక్తి ఏం చేస్తానంటే దూరంగా పారిపోతున్నాడు. దూరంగా పారిపోతున్నాడు. కానీ పైకి ఏమన్నాడు? నేను నీతోనే ఉన్నాను, నువ్వు నేను నీకు సంబంధించిన వ్యక్తిని అంటున్నాడు. ఎక్కడైనా అవకాశం ఉంది యేసు గారిని వదిలిపెడతారో మరలా ఆయనతో మరలా నేను తిరగాలి కదా. కానీ ఎక్కడ ఆ ఛాన్స్ లేదే. దేవుని చిత్తం నెరవేర్చబడాలి కదా. ఆయన ఏంటంటే దూరంగా వెంబడిస్తున్నాడు. అప్పుడు దాకా దగ్గరగా ఉండి, అప్పుడు దాకా బాగా క్లోజ్, అన్ని విషయాల్లో. ఇక పాస్టర్ గారి తర్వాత నెక్స్ట్ పాస్టర్ గారు, యేసుప్రభు గారి తర్వాత నెక్స్ట్ ఆయనే. అలా ఉండే వ్యక్తి ఎప్పుడైతే యేసుప్రభు గారిని తీసుకుని వెళ్ళిపోయారో సిలువ వేయడానికి, అప్పుడు నుండి వెనకనబడతారు. ఏదైనా అవకాశం ఉండి ఆయన రిలీజ్ చేస్తే మళ్ళీ ఇంతో మనము మన యొక్క జర్నీని కొనసాగించవచ్చు. ఆయన ఒకవేళ సిలువ పడడానికి ఆయనకు నాకు సంబంధం లేదు అన్న టైప్ ఆఫ్ మైండ్ సెట్ తో ఉన్నాడు. ఎవరు? ఈ పేతురు. కానీ పేతురు దేవాదేవుడు యేసు సశరీరమైన ఆయన చూసి ఏమన్నాడు? నువ్వు బండ, ఏమి నా సంఘాన్ని నేను కడతా, పరలోకపు పాతాళపు అన్ని ఎవ్రీథింగ్. నువ్వు ఏది మోస్తావో అది మోయబడింది, ఏది తెరుస్తావో అట్టి అధికారం నీకు ఇస్తాను. వ్యక్తి ఎలా ఉండాలండి? చావరేమో తెలుసుకుందాం, ప్రభు నీ తర్వాత నీ అసలు నువ్వేంటే ప్రభు నేను వెళ్తాను అన్నట్టు ఉండాలి. కానీ అటువంటి వ్యక్తి ఏమైపోయాడండి? భయపడి తిరిగితనం వచ్చేసింది. కొంతమంది జీవితాల్లో దేవుడు చెప్తాడు, నేను వాడుకుంటాను, నేను నిలబెడతాను, నేను స్థిరపరుస్తాను అన్నప్పుడు పరిస్థితిలో ప్రభావం రీత్యా ఏమైపోతారంటే వెనకబడిపోతా ఉంటారు. నెక్స్ట్ ఏమో నాకేమో నచ్చుతావు అనే భయంతో ఉంటారు. కానీ ఒక్కసారి ఈశ్వరుని చూశారంట. ఆ మాట చదువుతామండి. 22:61 లోకా సువార్త. దానిపైన చదవండి. అప్పుడు ప్రభు పేతురు వైపు తిరిగి, నేడు కోడి కోయి మునిపే. అంటే ఇప్పుడు ఎవరి దృష్టిలో పడ్డాడు పేతురు? ప్రభు దృష్టిలో పడ్డాడు. ఇంకా అప్పటికి కూడా ఈయన ఒక డైలమాలో ఉండిపోయాడు. ఏమని? మనిషి కుమారుడు దేవుడు నిజంగా అద్భుతాలు చేశాడు,
అక్కడ నుంచి రావడం పెద్ద విషయం కాదు. నీ దెబ్బలు కొడుతున్నారు, ఆయన కాదా ఈయన కాదా, ఒక సందేహం వచ్చింది. ఒక సందేహం వచ్చినప్పుడు దేవుడు ఏం చేయాలి? సందేహాన్ని ఫిక్స్ చేయాలి. దేవుడు ఏమన్నా అంటే ఆయన వెళ్తున్నా చూసి కోడు కుయ్యి ముందు ముమ్మారు ఎదుగుని చెప్పి ఎన్ని లెక్క పెట్టుకున్నాడు. సరే అన్నాడు కదా, వెళ్ళేటప్పుడు కూడా ఆయన చెప్పాడు. అంటే నువ్వు విశ్వాసం సన్నగిలిపోవు. చాలా మందికి నాలుగు బలహీనకి ఏం చెప్తారు చెప్పమంటారా? నాకు దర్శనం రావట్లేదండి, నాకు కళలు రావట్లేదని అంటా ఉంటారు. దేవుడు అంటే మీరు తప్ప విశ్వాసం స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ దర్శనాలు ఇవ్వడు. స్ట్రాంగ్ గా ఉన్నాడు, నాలుగు బలహీన ఉన్నాడు. ఆఫీస్ మూవీ ఆ టెన్షన్ ఈ టెన్షన్లో ఏదో వచ్చి వాకింగ్ చెప్పాలి కదా, ప్రభాని ఏదో ప్రిపరేషన్ రాయిస్తున్నప్పుడు చెప్తారు, ఒక మాట వేస్తారు, ఒక దర్శనం ఇస్తాడు, ఒక కాల్ ఇస్తాడు, వెరీ గుడ్ దాన్ని చేసేస్తాను. ఎందుకని నేను వచ్చి మీకు ప్రకటించాను, నా ఫస్ట్ నాకు ఫెయిత్ ఉండాలి లోపల. ఆ ఫెయిత్ ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో కొంతమందికి దేవుడు ఏర్పరచుకున్న వారికి ఒక ప్రత్యేకమైన ఒక లెసన్ అంటే అరే బాబు నేను నీకు తోడుగా ఉన్నాను, నీ పక్కనే ఉన్నానని చెప్పడానికి ఆయన ధైర్యపరచడానికి దేవుడు ఏం చేస్తాడు? ఒక దర్శనం ఇస్తాడు, లేదంటే సేవకున్నట్టు ఒక మాట కలిగిస్తాడు, లేదా ఒక వాగ్దానం చేసి వెరీ ఇమీడియట్ గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ విషయాన్ని తన విషయంలో దేవుడు కంప్లీట్ చేసేస్తాడు. ఎందుకని తన పట్ల ఆయనకున్న ఉద్దేశం చాలా గొప్పది. పేతురు విషయంలో కూడా ఈ యొక్క దుడికి పేతురు సనగిలిపోతున్న పేతురు, విశ్వాసం సనగిలిపోతున్న పేతురుకి మరలా విశ్వాసాన్ని కొంచెం బిల్డప్ చేయడం, కొంచెం అతను కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం ఏం చేశాడంటే దేవుడు, నీవు కోడి కూయిపు మునిపే ముమ్మారు నన్ను ఎరగమని చెప్తానేసరికి ఆయన 3 సార్లు చెప్పేసాడు. 3వ మారు ఎప్పుడే చెప్పాడు వెంటనే అప్పుడు ఆయన కింద పడి పశ్చాత్తాప హృదయంతో పొల్లి ఏడ్చాడంట. అయ్యా చెప్పిన మాట ముందే ఇక అప్పటి నుండి దేవా చూస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్న దేవుడు అండి. అంటే తన కోల్పోయిన దాన్ని మరలా ఇచ్చాడు. ఏం కోల్పోయాడు? విశ్వాసాన్ని కోల్పోయాడు. సో మనం దేవుని యొక్క దృష్టిలో ఉన్నాం అనుకోండి, మన యొక్క జీవితం ఏదైతే కోల్పోతామో దేవుడు ఏం చేస్తున్నాడని తిరిగి మనకి ఇస్తాడు 100%. అందుకే అంత 2-3 వీక్స్ బ్యాక్ ఒక మాట చెప్పాను, విశ్వాసంతో పలకండి అని చెప్పాను. ఒక సిచ్యుయేషన్ చూసి విశ్వాసంతో పలకండి. యేసుప్రభువు వారు కూడా అదే మాటని ఎలా చెప్పారంటే, నువ్వు విశ్వాసంతో పలికితే ఇది అక్కడ పడమని పడుతాను. ఎంత విశ్వాసం అడిగాడు? అంత అడిగాడు ఆయన. అది ఎంత ఉండదు? దానిలో డౌల్తనం ఉండదంట. చాలా మంది సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. ఎందుకని ఎస్పెషల్లీ ఈ ఆవగింజ గురించి ప్రభు వారు మాట్లాడారంటే అది సంపూర్ణంగా ఉండదంట. చక్కగా ఆ సైజు కూడా అసంపూర్ణంగా వంక టింకరగా ఉండదు, గుండ్రంగా. 0 చుట్టే పర్ఫెక్ట్ 0 చుట్టండి, సంపూర్ణంగా. సో ఆవగింజంత విశ్వాసం. సో దానితో నువ్వు మాట్లాడితే పెకలించబడతాయి, కల్లగించబడతాయి, కార్యరూపం దాలుస్తాయి. దేవునికి స్తోత్రం. అందుకే నరపుత్రుడా, ఈ యొక్క ఎండిన ఎముకలు మరలా జీవం పొంది అది నీకే తెలుసు అయ్యా అన్నాడు ఆయన. సన్ను పలుకన్నాడు ఆయన, పలికాడు. మరి ఆయనకి జీవం అంటే అయ్యా అన్నాడు, సన్ను మాట్లాడన్నాడు. సో దేవుడు ఏంటంటే ఆయన డైరెక్ట్ గా జరిగే విషయం కాదు, కానీ ఆయన ఏంటంటే నిన్ను నిలబెట్టాలంటే నీ ద్వారా కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆ స్టాండ్ లో ఆ గ్యాప్ లో నిలబడేటప్పుడు కొంచెం ప్రెషర్ ఉంటుంది, కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఇటాము బిజినెస్ తో మాట్లాడాలనుకోండి, ఇక్కడ పక్కన మేనేజర్ ఉన్నారు అనుకోండి, మధ్యలో మీరు ఉన్నారనుకోండి, అటు బిజినెస్ ఇటు మేనేజర్ మధ్య ఉంటుంది. ఆ ప్రెషర్ ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? మీరు జాబ్ దగ్గర ఉంటారు, అర్థం అవుతూ ఉంటుంది. ఓకేనా? అక్కడ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఇంటికంటే నాన్న ఫోన్ చేస్తాను, నాన్న ఏమైంది, మమ్మీ ఫోన్ చేస్తా, అయ్యే ఇంటర్వ్యూ ఏమైంది, నువ్వేమో ఇంటర్వ్యూకి రెజ్యూమ్ పెట్టుకుని ఉన్నావు, వెళ్తాను ఫేస్ చేయడానికి. అమ్మ ఫోన్ చేసింది, నెల బిల్లు ఏంటో బాబు, హాస్టల్ బిల్లు అంటున్నారు. ఇక్కడ చూస్తే పలానా టైం మన రెజ్యూమ్ మన చేతిలో ఉంది, మనకంటే ముందు టాలెంటెడ్ ఉన్న 100 మంది ఉన్నారు. మన పరిస్థితి ఏంటి అన్న సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? దాన్ని వర్ణించడం అనుంటారు కదా. మనకు వచ్చి నా నాన్నప్పుడు అయితే నాకు వచ్చి నాకు ఇంగ్లీష్ మొక్కలు ఆ 2 మొక్కలు ఫస్ట్ గెట్అవుట్ అంటాడు ఇక్కడ నుంచి అన్నట్టు ఫీలింగ్ అంట. ఆ గెలకముందు నాకు నా రకాల ఆలోచనలు మన మైండ్ లోకి వస్తూ ఉంటాయి అంటారు కదా. సో దేవుడు తన ఏర్పాట్లో ఉన్న వారిని ఎన్నుకునే క్రమంలో తన యొక్క విశ్వాస పరిమాణాన్ని పెంచి ఏం చేస్తాడంటే తనని సంపూర్ణంగా మారుస్తాడు. దేవునికి ఇస్తూ తనకి ఏదైతే తన యొక్క జీవితం విశ్వాసం కోల్పోతున్నప్పుడు ఆయన వెళ్తూ ఆయన ఒక చూపు చూశాడు. ఆయన వైపు ఒక చూపు. ఇంకో మాట చెప్పమంటారా, యేసుప్రభువు గారు వెళ్తా ఇట్లా చూశాడంట. ఒక చూపు ఆయన ఎవరు పడ్డాడు? జకర్యా వచ్చి పడ్డాడు. అవునా కదా? నేను ఇంట్లో ఉండవలసింది, నీకు రక్షణ వస్తుంది, దిగి జకర్యా అన్నట్లే వచ్చాడు కదా. దాన్ని మరి ఆయన దృష్టిలో పడ్డాం అనుకోండి,
అసలు అంతవరకు అనేక తిప్పించుకున్నవాడు, పనికిమాలినవాడు, దరిద్రం అన్నవాడు ఒకేసారి ఏమైపోయాడంటే ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఏమో ఎందుకు మారిపోయాడు ఆశీర్వాదకరంగా? రండి బాబు, మీ దగ్గర అందరి దగ్గర తీసుకున్నాక ఎవరి దగ్గర ఒకటి తీసుకున్నా 4 తీసుకుపోన్నాడు వచ్చి. మరి దాన్ని ఆశీర్వదించేవాడు కదా. వాడు ఏమనుకుంటారు, కోత పోయింది మన 1 రూపాయి పోయింది కానీ 2 రూపాయలు ఇచ్చారు కదా బాబు, నువ్వు దీవించబడదు కారణం అవుతాను. ఎందుకంటే అప్పుడు దాకా మనదా కొట్ల కట్టుకున్నావు. ఎప్పుడైతే రక్షణ వచ్చేసింది, పాప జీవితం పోయింది, పరిశుద్ధత వచ్చింది లోపలికి, నేను చేసిన తప్పు, నేను అది చేయకూడదు అనుకున్నాడు. ప్రభు ఆత్మ ఉన్నప్పుడు ప్రభు ఆత్మ ఏం చేస్తానంటే నేను ఒప్పింపజేస్తుంది. ప్రభు యొక్క ఆత్మ ఏం చేస్తానంటే ఒప్పింపజేస్తుంది. నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు అలా ఉండకూడదని చెప్తుంది, ఖండిస్తుంది, గద్దిస్తుంది, లోబడమంటది. లోబడినోడికి ఆశీర్వాదం అంటది. నేను లోబడిన నా ఇష్టానుసారంగా ఉంటానంటే నెక్స్ట్ కాన్సిక్వెన్స్ ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ప్రకటిస్తున్నాను నేనే సరే, వింటున్నా మీరైనా సరే, ఆయనకి ఎటువంటి వ్యత్యాసం భేదజాలం అని ఉంటారు కదా, డిస్క్రిమినేషన్, పార్షియాలిటీ ఏముండదు. జాషువా ఏదో ప్రకటిస్తున్నాడు కాబట్టి జాషువా కొంచెం కృపలో నిడుదాం నాకేముండదు, ఇంకా తోలు తీసేస్తాడు అంత తేడా వస్తే. ఎందుకంటే ప్రకటించి నువ్వు జాగ్రత్త లేకపోతే ఏమైపోతుంది. నేను అనుకుంటాను ఈ నలుగురు అనుకోవచ్చు, రేపు నాకు ఎప్పుడు ప్రకటించి నాకు తెలియదు. సో దాన్ని సిద్ధపాటు కలిగి ఉంటాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని పాయింట్స్ చూసామండి? ముచ్చటగా 5 పాయింట్లు చూసాం. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం ఉంటారు. 9:15 అయిపోయింది. సో దేవుని దృష్టిలో ఓకే, దేవుని దృష్టిలో లేకపోతే ఒక పాయింట్ చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతులు 17 చదవండి. ఇశ్రాయేలుకు రాజు లేడు. చాలండి. అంటే ఏమైపోద్ది? అంత ముందేమో ఆయన దేవుని దృష్టిలో ఉన్న వాడికి ఆయనే డైరెక్ట్ చేస్తాడంట, ఆయనే గైడెన్స్ చేస్తాడంట. కానీ దేవుని దృష్టిలో లేని పరిస్థితి ఏంటి? డైరెక్షన్ లూజ్ అయిపోతాం, అవునా కదా? అంటే ఆయన యొక్క నడిపింపును కోల్పోతారు. ఇక్కడ ఏమైంది? దేవుడు రాజు లేకుండా చేసి ఇశ్రాయేలుకు రాజు లేడు. ఒక్కొక్కడు ఏమైపోయాడు? న్యాయాధిపతులు అంత ముందు మోషే గారు నడిపించారు, అధ్యాయాలు చదువుకుంటూ వస్తాయి. తర్వాత ఎవరు నడిపించారు? యెహోషువ. తర్వాత కొంతమంది న్యాయాధిపతులు నడిపించారు. న్యాయాధిపతులు అంతా కొంతమంది నడిపించిన తర్వాత జనం ఏమైపోయారంటే ఇష్టానుసారంగా, అంటే ప్రాపర్ డైరెక్షన్ లేకపోతే, ప్రాపర్ గైడెన్స్ లేకపోతే ఏమైపోతుందండి? డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తాయి, చాలా వచ్చేస్తాయి. కుటుంబాల్లో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఒక విషయంలో మనం ఫోకస్ చేయలేము. అపవాదిగా ఫోకస్ చేయనివాడు వాడు దొరికే మన చేతికి అంతే. ఎందుకంటే దేవుని దృష్టిలో లేం కాబట్టి. ఒక్కసారి దేవుని దృష్టిలో తప్పుకుంటే వారు ఏమైపోయారు? ఇశ్రాయేలు ప్రజలు తప్పించు. ఇంకో మాట చూద్దామండి. దేవుని దృష్టిలో లేకపోతే, ఇందాకేమో దేవుని దృష్టిలో ఉంటే ప్రొటెక్ట్ చేయబడతాము, ఇప్పుడు దేవుని దృష్టిలో లేకపోతే ప్రొటెక్ట్ చేయబడలేము, అన్ప్రొటెక్టెడ్ అయిపోతాం మన జీవితాలు. చూడండి కొన్ని మాటలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోండి యెహోవా అంట ఆ పట్టణము కాపాడని ఎడల దానికి కావల వారు 127 ఓట్లు ఉంటారు. చదవండి అన్నమాట. చెప్పమంటారా క్లోజ్ చేయమంటారా? టైం ఎంత చెప్పండి, ఎగ్జాక్ట్ టైం చెప్పండి. 9 అయిందా? ఒక 10 మినిట్స్ ఎక్కువ తీసుకొని క్లోజ్ చేసేద్దాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే ఆయన కావలి కాస్తున్నాడంటే ఆయనకు కనుదృష్టి దాని మీద ఉంది, అవునంటారు కదా. ఆయన కనుదృష్టిగా ఇలా తిప్పాడు అనుకోండి, వెంటనే కూడా వచ్చేస్తాడు. ఎవడాడు? సో రివ్వర్ వచ్చేస్తాడు వాడు, గద్దలా తగ్గిపోవడానికి. ఏదైనా సరే, సమాధానాలైనా సరే, సంతోషాలైనా సరే, డబ్బు అయినా సరే, నీకున్న ఆత్మీయ జీవితం అయినా సరే, ఆయన ఫోకస్ గానే మనకి దేవుని వ్యతిరేకమైన ఆలోచన మన మైండ్ లోకి వచ్చిందా, ఆయనకి ఉద్దేశం అంతే. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, నువ్వు చేస్తుంది ఒకటి. కాబట్టి నేను చూడలేను. ఫిలిప్పన్ గారి దగ్గరికి నేను చెప్తాను ఈ టైంలో రావాలి లేదనుకో. ఆయనకి ఏంటంటే కొంచెం అని అంటాడు మొహం అంతే. అంటే నేను టైంకి రాదు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను అంటారు కాదు. అంటే మన బిహేవియర్, మన సేవకుడి దగ్గర మనం వాక్యోపదేశం మనం చేస్తున్నప్పుడు, ఒక పనున్నప్పుడు ఆ సేవకుని విషయంలో మనము నా ఇష్టానుసారాన్ని ప్రవర్తించాను అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? కొంచెం మాట్లాడతాడు. జాషువా అంటే ఇష్టమే, కాకపోతే ఏంటంటే కొంచెం అది వరకు ఉన్న ర్యాప్ ఉండదు. మనం మాట చెప్పాలంటే ఆయన గబుక్కర మొహం తిప్పుకొని చెప్పి నాకు ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ టైం రెడీగా ఉంటాడు. ఎవడాడు? అబ్బో అది చూసావా, ఇన్ని సంవత్సరాలు బట్టి ఆయన దగ్గర నువ్వు వాక్యం నువ్వు చేసుకుంటా, పరిచయం చేసుకుంటున్నావు, మొహం తిప్పుకున్నాడు చూసావా, ఇట్లా చేస్తాడు మైండ్లో. మనం అనుకుంటున్నాం ఊరినే పడిపోతాం ఆ టైంలో. ఎందుకని మన హృదయం
ఆయన ఎందుకు చూసారు? ఆయన చెప్పింది నా కోసమే కదా, ఆయన నాకు చెప్పింది సరి చేసుకోమని చెప్పింది కదా, ఆయన బోధించే నువ్వు చాలా భ్రష్టుడు కాకున్నట్లు నిన్ను నువ్వు నలగొట్టుకోరు అబ్బాయి, ఉపవాసం ఉండరా బాబు అని చెప్తుంది నా కోసమే కదా అని నేను తీసుకోకపోగా అక్కడ చెప్పేసరికి కదా అంతే ఏదైనా అనుకున్నాను అనుకో, నేను ఎవరిని ఆశ్రయిస్తున్నప్పుడు ఇక వాడు ఏం చెప్తాడు నా జీవితాన్ని, ఇక మన మధ్య సమాధానం ఉండదు. మరలా నాకు రియలైజేషన్ వస్తుంది ఎప్పుడు మోకాళ్ళు మోతెప్పులండు తర్వాత ఇది ఎక్కడ తప్పు చేశాను నేను అని ఆలోచించుకోవాలి. అప్పుడు వస్తుంది ఓకే అతను చెప్పింది నా మంచి కొరకే. నాకంటే ఒక 5-6 సంవత్సరాలు ప్రపంచం చూశారు కాబట్టి, లైఫ్ చూశారు కాబట్టి, లేదంటే అనేక చోట్లకి సంఘాలకు వెళ్తారు కాబట్టి ఆయన చెప్పింది నా క్షేమం కోసం నేను తీసుకున్నాను అనుకోండి. ఒక రోజు పోపడిన తర్వాత అన్న ఇది ఏంటంటే సరే కలిసి తిందాం, మళ్ళీ ఎక్కడ కూర్చుంటాం? భోజనం పల మీద కూర్చుంటాం, అవునా కదా? అదే మనసులో ఉందనుకుని ఎక్కడ ఉంటాను నేను? నా ఇంటికి వెళ్ళి తింటాను, అంతేనే కదా, అవునా కదా? అంటే సహవాసం కోల్పోతున్నా లేదా? సో దేవుడు అనేది చెప్తాదే, మనుషులు చూసే దృష్టి వేరు. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే, మనుషులు చూసే దృష్టి వేరు, దేవుడు చూసే దృష్టి వేరు. మనుషులు తన మనిషి ఆలోచన చేత చూస్తాడు, దేవుడు తను కలిగి చేసిన వ్యక్తిని ఎలా వాడుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి అదే ఫోకస్ చేస్తా ఉంటాడు ఎప్పుడు కూడా. కానీ నశించుకోవడానికి ఎవరికి అప్పచెప్పడు ఆయన, కాబట్టి టైం ఇస్తాడు. ఈ టైం ఫ్రేమ్ లో సెట్ అవుతాడు లేదా జాషువా? అవుతాడా లేదా? ఆ టైం ఇచ్చి లాగోడు కొడతాడు, అవ్వకపోతే లాగ ఓటేస్తాడు అంతే. ఆ దెబ్బ సెట్ అయిపోతాడు, మంచమే వేస్తాడు లేదని తీసుకెళ్ళి. అప్పుడు అయ్యా నాయన తండ్రి కదా తెచ్చుకునే బదులు ప్రేమతో చెప్పినప్పుడు నేను అనుకోండి నా జీవితం ఆశీర్వాదకరంగా జీవనకరంగా కొంచెం హాస్యం ఉంటాయి వర్డ్స్, బట్ ఏంటంటే రియల్ ఫ్యాక్ట్ అదే. బైబిల్లో రాసే రియల్ ఫ్యాక్ట్ అది. నువ్వు యోగ గ్రంథం చదివితే వాడు నశించుకోవడం మరణానికి వాడిని అప్పచెప్పు, కానీ వాళ్ళు పశ్చాత్తాపం చూడటం కోసం వాడిని తీసుకొని మనసులో పెడతావు. తర్వాత వాడు చేసిన దాన్ని తలపోసుకొని నీకు మొరపెట్టిన దాన్ని బట్టి ఆ వ్యక్తి నువ్వు విడుదల కలిగి చేస్తావు కదా, అప్పుడు యొక్క తేజస్సు మధ్యాహ్నం వల్ల ఉంటుందని చెప్తున్నాడు ఆయన. సో అంతవరకు మనం వెళ్ళకుండా మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు ఏంటంటే మనుషులు ఏమనుకుంటారనేది సెకండ్ ఆప్షన్. మనుషులు ఏమనుకుంటారు, మనుషులు ముఖ స్థితి అనేది మనకు వెళ్తుంది, మన సబ్జెక్టే కాదు. మనం డైరెక్ట్ యాక్సెస్ ఎవరితో ఉండాలి? దేవునితో. నీకేమైనా వాక్యపరంగా డౌట్స్ వచ్చిన పాస్టర్ గారు ఉన్నారు, లేదంటే బ్రదర్స్ ఉన్నారు, లేదంటే నీతో ఆత్మీయులు ఎవరు ఉంటారు, వారితో షేర్ చేసుకోవాలంటే ఇంకా నీకు దొరకనప్పుడు కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎస్ఎంఈస్ ఉంటారు, కొంచెం బైబిల్ బాగా తెలుసు, వాళ్ళతో డిస్కస్ చేయండి, తప్పేం లేదు. ఆత్మీయతో ఎదగటానికి అందరూ మనము అంతరంగ పురుషుడు నానాటికి మనలో అభివృద్ధి పొందకపోతే ఏమైందంటే లోక సంబంధ విషయాలు మన మీద తాండవం చేస్తూ ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు తన అమధ్యత్వం చేసిన దాన్ని బట్టి మిద్యాను చేతికి దేవుడు అప్పచెప్పేశాడంట. మిద్యానులు మామూలు కాదు, చాలా చల్లగా పురుషులు వాళ్ళని చికాగా చేశారు. వాళ్ళు ఆధిపత్యం తీసుకున్నారు. అదే మాట ఉంది ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది ఒక మాట. సారీ అదే న్యాయాధిపతులు 6:1 చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. చాలు చూడండి, దేవుని దృష్టికి ఏం చేశారంటే దోషం చేశారు. అంటే ఆయన ఏం చేస్తాడు? మొక్కలు పక్క తిప్పుకున్నాడు. ఏమైపోయింది? వాళ్ళ చేతిలో ఉన్న పవర్ పోయింది. వాళ్ళ చేతికి, ఎవరి చేతికి? అసలు దేవుడు అంటే ఏంటి తెలియదు వాళ్ళకి. భయంకరమైన జనాంగం, భయంకరమైన దరిద్రపు జనాంగం. ఆ దరిద్రపు జనాంగానికి, ఎన్నిక లేని పనికి మన జనాంగానికి 7 సంవత్సరాలు చెప్పాడు బుద్ధి రావడం కోసం. ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు. ఎందుకని? అందుకంటే స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని రాశారు బైబిల్. మెడవంచని స్వభావం, స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటే మన వ్యక్తిగత జీవితంలో నరికేసే ఏం పర్లా, నీ దగ్గర తలపెట్టుకుని నరికేసిన పర్లేదు ప్రభావాన్ని తలపెట్టేయాలి, తలపెట్టలేదు అంతే. అంతవరకు సమర్పించుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల్లో లేదు, ఇశ్రాయేలు ప్రజల్లో లేదు. దానివల్ల ఏమైంది? వాళ్ళ యొక్క గర్వం 7 సంవత్సరాల మిద్యానుల చేతికి, అంటే దేవుని దృష్టి నుంచి వాళ్ళు ఫోకస్ నుండి, దేవుని యొక్క ఫోకస్ నుండి వాళ్ళు ఇంతవరకు మనం చూసిన మాటల్లో దేవునికి భయపడిన వాళ్ళ జీవితం ఆశీర్వాదం. దేవునికి అగెనెస్ట్ గా భయపడకుండా గమనకాలంలో ఉన్నామండి, తిరగకపోతే ఎలాగండి, ఫోన్లో మాట్లాడిపోతే వాట్సాప్ చాట్ లేకపోతే ఎలాగండి, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే బాయ్ ఫ్రెండ్ లేకపోతే అన్న పోయేవాళ్ళు పొద్దున్నారు. ఎవడైతే దేవుని వాక్యాన్ని భయపడి నీతిని నడుము కట్టుకొని దేవా పరిశుద్ధతను కోరుకునే దేవుడు కదా నువ్వు, నేను వచ్చిన పర్పస్ ఏంటి, నేను వచ్చిన ఆలోచన ఏంటి, దుష్ట సాంగత్యం మంచి సరే ఏం చేస్తుంది, పాడు చేస్తుంది కదా, నా ఒక ప్రత్యేకంగా విధాలు వెళ్ళాలి కదా, కుటుంబం నా కోసం చూస్తున్నావు కదా, సంఘం నా కోసం చూస్తుంది కదా, సాక్ష్యం కొరకు నన్ను ప్రత్యేకపరచుకున్నావు కదా,
ఒక ప్రత్యేకమైన విధానం కొరకే కదా నువ్వు ఇక తీసుకుని వచ్చి పెట్టావు, ఆలోచన నీలో ఉందనుకో, డెఫినెట్ గా ఆయన యొక్క కన్నుసి నీ మీదకి వస్తుంది. దేవుడికి స్తోత్రం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. అంటే దేవుడు వారు చూస్తున్నారంటే దేవుడి యొక్క ఫోకస్ వారి మీద ఉంది. దేవుడి యొక్క ఫోకస్ వాళ్ళ మీద ఉంటుందంటే వాళ్ళు పరిశుద్ధతలో జీవిస్తున్నారు, పరిశుద్ధం నడుస్తూ ఉంటారు, పరిశుద్ధతను గురించి వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు. పరిశుద్ధతలు ఏమో గురించి ఆ మాట ఎక్కడ ఇష్టపడ్డాడు, ఆ వాడు ఎత్తడాడు, ఆ డే సరిపోదు, డే చేయ వాడు ఎత్తాడు. ఎందుకని ఫస్ట్ నీ మనసు అంటది లోపల నువ్వు ఉన్నావు. మన ఫ్రెండ్స్ తో అన్ని మాట్లాడతాం, పరిశుద్ధం గురించి మాట్లాడటానికి చేస్తాం. ఎందుకంటే అన్నారు ఎవరో ఏంటి నువ్వు కరెక్ట్గా ఉండాలనుకుని ఉన్నావు కదా, ఉన్నది అమ్మాయి తెచ్చిన బండి మీద అంటాడు, అది ర్యాపిడో కదా, నీకు అర్థం కట్టినాను చాలా తెలుగు కదా, అది ర్యాపిడో. నేను ర్యాపిడో పెట్టుకుని చూడలేదు, ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఒక ఆయన అంట, అయ్యా మీ అమ్మాయి ఎవరు బండి మీద వస్తుందంటే, ఊరుకోండి అక్కడ ర్యాపిడో అంటే హైదరాబాద్ మీకేం తెలుసు రాయలేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఒక మాట, స్పిరిచువల్ డ్రైనెస్ కొంతమంది జీవితాల్లో ఆత్మీయంగా ఎదిగిపోతాం. ఎదుగుదల ఎదిగిపోదు ఆత్మీయంగా ఎదుగుతాం. సమయంలో మొదటి సమయం 3 వాక్యం చదువుతాం. అక్కడ ఈ చదువుతాం ముగించుకుందాం. యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అక్కడ ఆగండి. దీపము ఆరిపోక మునిపే సమయాలు అక్కడ ఆగండి. ఎందుకని మాట చెప్తున్నారంటే దీపం ఎందుకు ఆరిపోయి స్థితికి వచ్చి చెప్తారండి. తన కుమారులు దేవుని సన్నిధికి వచ్చే వారి విషయంలో దేవుని దృష్టికి తప్పు చేశారు. ఆ విషయాన్ని ఏలి ఖండిస్తే వారు ఏలి మాట వెనక దేవుని దృష్టికి చెడుతనముగా ప్రవర్తించారు. దానికి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, బాబు నీ 2 కుమారులు ఎవరైతే నాకు అగ్రెస్ట్ గా చేస్తున్నారో, సంఘానికి వచ్చే వారి విషయంలో అగ్రెస్ట్ ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళిద్దరిని నేను భూమి నుంచి కొట్టివేస్తున్నా అనేది డిక్లరేషన్ ఇచ్చేసాడు, కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాడు. ఆ ప్రకారంగానే జరిగింది. సో ఆ ప్రాసెస్ లోనే మరి దేవుని పని కొరకు ఒకరు నియమించుకోవాలి. కాబట్టి దేవుడు అనాది సంకల్పం చొప్పున ఏర్పరుచుకున్న వ్యక్తిని దేవుడు అక్కడ చూశాడు. ఆ దీపం ఆరిపోక మునిపే సమయం లోపలికి అంటాడంట. సో అతనుకున్న అనుభవం ఏంటంటే ఆరిపోకుండా చూసుకోవాలి ఆ దీపాన్ని, ఆ సన్నిధి మహిమ ఆత్మీయ దీపాన్ని ఆరిపోకుండా చూసుకోవాలి. మంద దృష్టి గల వాడిగా ఉన్నాడంట ఏలి. తనకి ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ లోపలికి వెళ్ళేసరికి దేవుని యొక్క స్వరం వినపడిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మనము ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టి నుండి మన పక్కకి వెళ్తామో మన ఆత్మీయ దీపము ఇక గాలి వల్ల కొట్టుగా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు అనే స్థితికి వచ్చి ఆరిపోక మునిపే ఏం చేయాలంటే దేవుని వైపు మనము తిరగాలి, వెంటనే తిరగాలి. వాళ్ళకి సూచన వచ్చింది, ఇలా చేయవద్దు అని తండ్రి చెప్పాడు. కానీ హృదయ కాఠిన్యం బట్టి ప్రవర్తించిన దాన్ని బట్టి దేవుడు లెక్క చూసేసారు, సంతం పెట్టి పడేశారు. వచ్చే నాన్న దగ్గరికి అయిపోయింది. సో రేపు నన్ను కూడా దేవుడు అడుగుతాడు, నీకు ఇచ్చిన దాని విషయంలో నమ్మకంగా చేయకుండా ఇష్టానుసారంగా ఉన్నావు అని అడుగుతాడు దేవుడు. సర్దుగా అంటాడు. సర్దుకుంటే ఎవరో సర్దుకోవాల్సింది. నువ్వు నేను అనేది ఆయనకి తరామన్న భేదం ఏముండదు. అసలు మరణానికి అసలు మర్యాదేముండదు. ఎవరింటికి వెళ్తుంది ఆ సీఎం గానీ పిఎం గానీ ఎవడైనా కానీ, అవునా కదా, మర్యాద ఉంటుంది. సమూహానికి నమ్ముని వెళ్ళిపోతుంది. సో మా వ్యక్తిగత జీవితంలో ఆరిపోయే స్థితిలో మన యొక్క దీపం ఉందేమో సరి చేసుకుంటే మనకు ఆశ. లాస్ట్ ఒక మాట, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వాక్యం ఒకసారి చదివి సహాయం చేయమని క్లోజ్ చేస్తాం. మీ పాపములు ఆయన ముఖములకు మీకును. ఎందుకని అంటే మన పాపాలు మనం దేవుని దృష్టికి మనం దూరంగా ఉన్నాం అనుకోండి, పాపం మన అధికమవుతుంది. అధికం అవడం వల్ల ఆయన మనం ఎంత ప్రార్థన చేసినా మనకు ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడు. మీకు అర్థమైందా? మనం ఎంత ప్రార్థన చేసినా, నేను లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ప్రాసెస్ చెప్పాను అమ్మగారి విషయంలో.
ఫస్ట్ స్కాన్ లో స్టోన్ అని వచ్చింది. ఆ స్టోన్ కిడ్నీ దగ్గర నుంచి యూరిన్ బ్లాడర్ మధ్య స్ట్రక్ అయినట్టు చూపిస్తుంది స్కానింగ్ లో. అది రిమూవ్ చేయాలంటే అది పెద్ద ప్రాసెస్ అన్నమాట, బ్లాస్ట్ చేయాలి. ప్రార్థన చేశాను మోకరించి, నేను సాక్ష్యం చెప్తాను ప్రభా, 2 ప్యాకేజీలు లేకుండా సహాయం చెయ్యి అని. మళ్ళీ ఏమన్నారంటే, లేకపోతే ఏమో యాంటీబయాటిక్ ఇచ్చారు కదా, రేపు బ్లాస్ట్ చేస్తారు, నువ్వు మూవ్ అయిపోద్దులే స్టోన్ అనుకున్నాను. అందులో మళ్ళీ ఫోన్ వచ్చింది, మా తోడలు ఫోన్ చేశారు, మరలా ఫీవర్ వచ్చిందండి, 102 ఫీవర్ వచ్చేసింది, బాగా షివరింగ్ వచ్చేస్తుంది మీ అమ్మగారికి. మా పక్కన మాట్లాడుతారు, ఈ మధ్యన దేవుడు కూడా నా మొహం ఆలకించట్లేదు, ఎక్కడ సమయం ఇవ్వట్లా, ప్రార్థన చేసుకోవట్లా, అంతా హరిబరి అయిపోతుంది ఈ విషయాలు వచ్చిన. కానీ సరిగా ఏం చేశానో సరిగ్గా మా ఆవిడ ఉంది, మీరు ఎందుకంటే ఆ విశ్వాసంతో మాట్లాడతారు, ప్రార్థన చేశారు కదా, ఫీవర్ వచ్చింది, సిటీ స్కాన్ ఉంది కదా, స్టోన్ అడ్డుపడితే ఉంటే అంటే అన్నాను. దేవుడు ఆ స్టోన్ అడ్డుపడి చాలా ప్రాసెస్, అంత లకపోటు నీకు తెలియదు చిన్ని అని చెప్పి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. నెక్స్ట్ డే సిటీ స్కాన్కి వెళ్ళారు, 4 o'clock రిపోర్ట్ రావడం నాకు కొట్టారు వాట్సాప్, స్టోన్ లేదు దాంట్లో, స్టోన్ లేదు. మా ఆవిడ అంటుంది, దేవుడిని ప్రార్థన ఆలకించలేదు ఎందుకన్నారు అన్నమాట, మీరు రాత్రి ఏడ్చారు కదా అంటే. కొన్నిసార్లు మాకు అనిపిస్తూ ఉంటుంది, ఆయన ముఖం తిప్పుకున్నాడేమో నా ప్రవర్తన బట్టి, నేను మిస్టేక్ చేశాను. ఎందుకంటే ప్రార్థన మ్యాక్సిమం ప్రేయర్ చేస్తే నాకు దేవుడు నా విషయంలో, నా అందరి విషయంలో, నా వ్యక్తిగత విషయంలో ఏదో ఒకటి నాకు కొంచెం ఏమంటారు దాన్ని ఉపశమనం కలిగేస్తారు అట్లీస్ట్. కానీ మా అమ్మగారి విషయంలో ఆ 4 days బాగా సఫర్ అయ్యాను అనమాట. ఏం ప్రభా కానీ రావటం అంటే వేరే హాస్పిటల్ ఫోన్ చేయటువంటి హస్బెండ్ గురించి మాట్లాడలేదు, అసలు ఇమ్మీడియట్ తీసుకొచ్చేసిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పేసి ఆయన రెడీగా ఉన్నాడు కూర్చొని, ఎంత డాక్టర్ ఉండేది. సో ఆ రిపోర్ట్స్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, దానికి కావాల్సిన ప్రిస్క్రిప్షన్స్ మొత్తం రెడీ అయిపోయాయి. సో ఇనిషియల్ అమౌంట్ నుంచి పంపించేసాం. సో వెరీ ఇమీడియట్ గా 2 నర్సులు పెట్టి, అక్కడ గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు దేవుడు నమ్ముకున్నవారంట. ఫుడ్ కూడా బయట నుంచి ఆహారం వద్దని చెప్పి వాళ్ళే ప్రిపేర్ చేసుకొని తీసుకుని వచ్చి అంత కృప చూపించి ఒక్క ప్రార్థన. నేను అనుకున్నా నా ప్రార్థన ఆలకించట్లేదేమో, ఇప్పుడు మరలా ఫేవర్ వచ్చింది కదా నేను ప్రభావం. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసిన ప్రార్థన 2 నిమిషాలు ఆలస్యం బైబిల్ చెప్తున్నమాట. ఆ మాట చదవండి, 59:1 వాక్యం చదవండి. రక్షింపనేరకు ఉన్నట్టు కొంచెం కాలేదు, మీ దోషములు మీకును అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖం మీకు మరుగుపరచెను గనుక. అంటే దేవుడి దృష్టి నుండి పక్కకి వెళ్ళినాడు, ఎంత మొరపెట్టినా సరే వాడి యొక్క జీవితంలో 100% ప్రేయర్కి రిజల్ట్ రాదు. ఎందుకంటే వాడు ప్రార్థన చేస్తుంది దేవాది దేవుడికి కాదు. ఏదో చేస్తున్నాను కానీ వాళ్ళ పాపం వల్ల ఆయన ముఖానికి మన ముఖానికి మధ్య మరుగు అనేది ఏర్పడుతుంది. ఈశ్వర్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ పాపానికి విముక్తి కలగడం కొరకే ఆయన కలవాల్సిన రక్తాన్ని చిందించాడు, ఒక మార్గాన్ని ఆయన చూపించాడు. అందుకే నేనే మార్గం అంటే ఈ అడుగుచాల నడువు, ఈ భక్తి చెయ్యి, ఈ రకంగా ఉండు. అప్పుడు ఏంటంటే నా ప్రభు నేను చూస్తున్నప్పుడు నువ్వు కాదు, నీ మీద ప్రోక్షించబడిన రక్తాన్ని బట్టి నువ్వు చేసే ప్రార్థన ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ అంటాం కదా, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాం కదా, ఆ ప్రార్థన ఆయన త్రూ వెళ్తుంది. దేవునికి స్తోత్రం. అంటే యేసు గారు రావడం వచ్చిన ఉపయోగం ఏంటంటే ఆయన కొంచెం కృపిస్తున్నాడు. అంటే కృప ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడ పడిపోతాను అనుకోండి, దేవుడు చెప్తాడు బాబా పడిపోమాకరా అని, ఎవరో ఒక పాస్టర్ గారి ద్వారా, స్నేహితుడి ద్వారా, తోటి బంధువుల ద్వారా దేవుడు ఏం చెప్తాడంటే పలికిస్తాడు, చెప్తాడు. మనం ఇంకో మనసు కూడా ఇస్తుందా, గ్రహించే మనసు కూడా దేవుడు ఇస్తాడండి. మనం నశించుకోవడానికి ఇష్టం కాదు కదా, ఎక్కడ వస్తుంది అప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. అప్పుడు ఏంటంటే ఆ నిర్ణయానికి కట్టేసుకున్నప్పుడు బండ మీద కట్టబడిన అనుభవంలోకి మనము వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొన్ని మాటలు చూస్తున్నాం, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉంటే శత్రువు చేతికి అప్పచెప్పేస్తాడు, మిద్యానుల చేతికి అప్పచెప్పేస్తాడు. అదేవిధంగా దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నాం అనుకోండి, మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ప్రార్థనకి జవాబు రాదు. దేవుని దృష్టిలో కాకుండా వ్యతిరేకంగా ఉన్నాం అనుకోండి, మన యొక్క జీవితంలో ప్రొటెక్ట్ చేయబడవు, మన కుటుంబాలు ప్రొటెక్ట్ చేయబడవు. యెహోవా పట్టణం కాపాడని అలా కావాలి వాడు ప్రయాసపడ్డ వ్యర్థమే. అదే విధంగా ఆయన దృష్టిలో మనం లేకపోతే వి లూజ్ ద డైరెక్షన్ ఫ్రమ్ ద గాడ్. దేవుడి దగ్గర నుంచి వచ్చే డైరెక్షన్ మనము ఖచ్చితంగా లూజ్ అయిపోతాం. సో ఎటు పడితే అటు పోతా ఉంటాం. ఇంకా చెప్పమంటారా, ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేద్దాం. కాబట్టి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. హాగరు దేవుని దృష్టిలో పడిందంట, మోషే దేవుని దృష్టిలో పడ్డాడంట, దానియేలు దేవుని దృష్టిలో పడ్డాడంట. విశ్వాసం బట్టి మోషే తన ప్రజల గురించి చూసినప్పుడు దేవుడు అంటాడు, మోషే నా ప్రజలు ఆయన దృష్టించినప్పుడు వాళ్ళు మిక్కిలి బాధలో ఉన్నారు, వాళ్ళ మరణ నాకు వినపడుతున్నాను. హాగరు కన్నీటితో ప్రార్థన చేసిన దేవుడు ఆమెను చూశాడంట.
నీరు లేని ఎడారిలో ఆమె కొరకు నీటి ఓటని ఆయన ఇలా చూసుకుంటే పోతే చాలా సందర్భాలు ఉన్నాయి. సో మనం అల్టిమేట్ మనం చేయాల్సిన విషయం ఏంటంటే దేవుని దృష్టిలో మనం ఉండాలి. దేవుని దృష్టిలో మనం ఉండాలి అంటే 1 పేతురు 5:5 చదవండి. క్లోజ్ చేద్దాం. 1 పేతురు 5:5. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి వీరులకు కృప అనుగ్రహించు. చెప్తాడు దీనత్వం కలిగి ఉండండి, దీన మనసు కలిగి ఉండండి. బైబిల్ అదే చెప్తుంది. మనం అలాగే ఉంటాం. ఇదే క్లోజ్ చేస్తామన్నా అనుకుంటారు మనసులో. అదే క్లోజ్ చేస్తా. నువ్వు ఆశ్రయించబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, నువ్వు పైకి ఎదగాలన్నా, ఫలించాలన్నా, ఏం చేయాలన్నా వినయ భయభక్తులు అవసరం. దీన మనసు కలిగి ఉండాలి. దీనత్వమైన వస్త్రాన్ని మనం అలంకరించుకోవాలి. పెద్దల ఏళ్ళ గౌరవప్రదంగా మాట్లాడాలి. నాకు చాలా మంది అంటే ఇష్టం ఉండదు, కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మా మేనేజర్ అంటే అసలు పడదు, కానీ సార్ పొరపడ్డాడు వ్యాసంలో ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే మనుషులు పై రూపం చూస్తారు, ప్రతినంతరం లేని వాడు దేవుడు. అర్థమవుతుందా? ప్రతినంతరం మా వెనకాల శంతుతా ఉంటారు. వెనకాల మనకేమో పల్లెటూరు వాతావరణం రగిలిపోతా ఉంటుంది కోపం. అది అక్కడ పనిచేయదు. ఎక్కడ కార్పొరేట్ సెక్టర్ లో పనిచేయదు, అది పరిచయంలో నాకు పనిచేయదు. నాకు వచ్చిన ఉద్యోగం చెప్పాను అనుకోండి, ఏం మాట్లాడుతున్నాడు జాషువా, నిజంగా దేవుడి పిలుపుతో మాట్లాడుతున్నాడా, సొంతంగా ఏమైనా డబ్బా కొట్టుకుంటాడు అనుకుంటుంది. మనం చాలా జాగ్రత్త చేయని కానీ దేవుడు చూసుకుంటాడు. దేవుడి చేతి అర్థం వాయిద్యం తీసుకెళ్ళి ఆయన అయితే మనకు బెస్ట్ అడ్వకేట్ ఆయన వాయించేస్తాం మన పక్షాన్ని కూర్చోబెట్టి ఎవరినైనా సరే. వాయింపుడు ఆయన వాళ్ళు, మనం కదా దేవునికి స్తోత్రం, అవునా కదా? సో మన విషయంలో ఏంటంటే మన వాయిద్య భారాన్ని ఆయనకి అప్పచెప్తాం. మీ చేతిలో పెడుతున్నా. నేనంత ఆఫ్టర్ ఆల్ నేను ఎలా ఉంటాను, నేను నథింగ్. నువ్వు ఉంటే అది సంథింగ్. ఏదైనా గొప్ప కార్యం చేస్తాను. నేను నాలో ఏం లేదు, కానీ వస్తే నాలో కొంత విషయం వస్తుంది. కాబట్టి నేను కంప్లీట్గా నేను స్మరణ చేసుకుంటాను. నీ దృష్టిలో ఉంటే చాలా ఎప్పుడైతే ఆయనకి సబ్మిట్ చేసుకుని డెడికేట్ చేసుకుంటావో, నా బిడ్డ నా స్వాస్థ్య భాగం, అమ్మ తల్లి బంగారు అంటారు పిల్లలనే. నా మాట జవదాటాడు మా అబ్బాయి, మా అమ్మాయి నా మాట కాదు నిలబడి ఆ స్టైల్లో ఉండదు. అప్పుడు జవదాటిన వారికి వచ్చే బ్లెస్సింగ్స్ వేరేగా ఉంటాయి, జవదాటి వెళ్ళిన వారికి వచ్చే శ్రమలు వేరేగా ఉంటాయి. సో ఆయన కందృష్టి పరిధిలో మనం మనకు ఆశీర్వాదం. దేవుడు కొద్ది మాట వీటిలో ఆశ్రయించింది కాక ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. చాలా ఎక్కువ టైం తీసుకున్నాను, బట్ కంటెంట్ అనేది మీకు అందజేయాలి అనుకుంటున్నాను. సో 20 సరే నెక్స్ట్ వీక్ చూద్దాం. సో మీరు జాగ్రత్తగా కలిగి ప్రార్థన చేయండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేసుకున్నాం. మా విధంగా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా రాబోతున్న ఆన్లైన్ ప్రేయర్ విషయంలో, అదే విధంగా థ్యాంక్స్ హార్వెస్ట్ ఫెస్ట్ ఉంది కదా, దాని విషయంలో అందరం ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ఇంకోటి ఏంటంటే, ప్రభా నీ దృష్టిలో నేను ఉన్నానా, నీ దృష్టి నుండి నేను వేరుగా ఉన్నానా, నీ దృష్టిలో ఉన్న వారికి ఆశీర్వాదం, దీవెన, ప్రొటెక్షన్ ఉంటుంది, ఫలింపు ఉంటుంది, స్వాస్థ్యం ఉంటుంది, సమస్త విషయాల్లో ఆశీర్వాదం ఉంటుంది, కృప పొందుకున్న వ్యక్తులుగా ఉంటారు. నీ దృష్టి నుంచి నేను దూరంగా ఉన్నాను ప్రభా, అది ప్రొటెక్ట్ చేయగలను, నా గైడెన్స్ ఉండదు, నాకు ఎవరు డైరెక్ట్ చేయలేరు, అదే విధంగా నా ప్రార్థనకి జవాబు రాదు, నేను ఒంటరిగా మిగిలిపోతాను. కాబట్టి నేను నీ దృష్టిలో ఉంటే చాలు ప్రభా. మనుషులకి ఏమనుకుంటా నాకు అనవసరం, కానీ ఇంకో నేను మనసుతో మంచి మనసుతో ఎందుకు నేను పడిపోతున్నాను అయ్యా అంటూ ఆయన పాదాలు పట్టుకొని మీకై మీరు సమయం పోతుందని బాధపడకుండా వచ్చిన దాన్ని బట్టి ప్రభా నాకు ఏదైనా కాల్స్ దేవునితో మాట్లాడినట్లయితే ఈ ప్రత్యేకమైన సమయాన్ని పోగొట్టుకోకుండా ఒక 3 నుంచి 5 నిమిషాలు వ్యక్తిగతంగా కన్నీటితో మీరు ప్రార్థన చేసుకోండి. తన విశ్వాసాన్ని కోల్పోతున్న పేతురు వైపు చూసిన ప్రభు అన్న మాట, ఇగో కోడి కుయ్యకు మునిపే నువ్వు ముమ్మారు నెరవేరని చెప్పేసరికి ఆ రకంగా జరిగినప్పుడు పేతురు పశ్చాత్తాప హృదయంతో పొర్లి ఏడ్చుకుంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన, తన యొక్క విశ్వాస పరిమాణం దేవుడు నరలో మరొక విశ్వాసాన్ని రేకెత్తించడానికి దేవుడు చేసిన ఒక అద్భుతమైన పని ఏంటంటే, తనతో మాట్లాడాడు లాస్ట్ మినిట్ లో. ఎవరితో కూడా మాట్లాడితే ఆయనతో మాట్లాడి, ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను నీ మీద నా సంఘాన్ని కడతాన్న మాట ప్రకారం. ఇది నా దేవుని పట్ల, దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశం బహు గొప్పది కాబట్టి, దేవుని ప్రణాళిక ఉన్న వ్యక్తివి కాబట్టి, ఎక్కడో ఉన్న నేను ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ నాటాడు అంటే దాని విషయంలో దేవుడికి ఒక సంకల్పం ఉంది కాబట్టి, నువ్వు ఫలించాలని ఒక ఆలోచనతో దేవుడు ఉన్నాడు కాబట్టి రాత్రికాల సమయంలో ప్రార్థన చేసి అవిధేయ చేత ఏమైనా పొరపాటుగా ప్రవర్తించుకున్నానేమో, అయా
అయా విధేయత కలిగి నేను జీవించాలి కదా ప్రభా. ఏదో దుష్టుడు కొంచెం గలిబిలి చేశాడు, నా ఆలోచనల కొంచెం గలిబిలి చేసి ఏమో ప్రభా, నా యొక్క నడవడికి నీ దృష్టి కొంచెం ఏమైనా అభ్యంతరం కలిగి చేశాను. ఇదిగో ఈ రాత్రి కాల సమయం మందు ఇదిగో నీ యొక్క ముఖ దర్శనం నుంచి, నీ సేవకుల నోటి నుంచి మాట్లాడిన మాటకి నా హృదయాన్ని సరి చేసుకుంటానంటూ ప్రియ సహోదరుడు ప్రార్థన చేసుకో. ప్రభు నీ పట్ల కార్యం జరిగించులాగా, ప్రభుని నేను చూస్తాను ముఖం తిప్పుకున్నట్టు కాకుండా ప్రభు తన ముఖాన్ని ఎత్తి నీ మీద తన ముఖ కాంతిని ప్రకాశింప చేసేలాగా అడుగు ప్రభా. నీ ముఖ కాంతులు నా రహస్య పాపాలు కనపడను, ఎందుకంటే ఆయన ముఖ కాంతి మీద పడితే నీలో ఉన్న దోషం ఏంటి, నువ్వేమి చేస్తున్నావు ఏంటి అనేది నీకు ఒక రియలైజేషన్ వస్తుంది. కాబట్టి దాని నుండి దూరం వెళ్ళిపోతావు, ఆ పాపం నుండి దూరం వెళ్ళిపోతావు. కాబట్టి దేవుని యొక్క నడిపి నీ మీద ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రొటెక్షన్ చుట్టూ ఉంటుంది. కాబట్టి ప్రభుని అడుగు, ప్రభా నీ యొక్క సహాయం నాకు కావాలి. యోగుడు అంటున్నాడు, యోగుడు అంటున్నాడు, నా యొక్క ఇష్టమైన సేవక విషయం ఆలోచించావా అన్నప్పుడు అపోదన అంటున్నాడు, ఇగో ఆయన చుట్టూ నువ్వు కంచి వేసావు కదా అంటాడు. ప్రభు నీ చుట్టూ కంచి వేస్తున్నాడు కాబట్టి ఇంతవరకు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు, నీ కుటుంబం సజీవ లెక్కలో ఉందంటే ఆయన కృపే. ప్రభా ఎందుకు ఈ ప్రాంతాన్ని తీసుకుని వచ్చున్నావు నాకేం తెలియదు, కానీ ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి నేను ప్రభా అయ్యా నీవే నన్ను ఆశ్చర్యిస్తావు, నీవే నన్ను నడిపిస్తావు. ఒక విశ్వాసంతో ప్రియ సహోదరి తమ్ముడు ఈ ప్రత్యేక ప్రార్థన చేసుకో. ప్రభా ఈ ప్రాంతాన్ని తీసుకుని వచ్చావు కదా ప్రభా, ఇదిగో ఒక్కసారి నన్ను ఆశ్రయించు ప్రభా. ఇదిగో ఆశ్రయించబడ్డాన్ని నేను కూడా సాక్ష్యం అవ్వాలి ప్రభా. ఇదిగో నీ పరిచర్య నేను కూడా చేయాలి ప్రభా. ఇదిగో నా ప్రభు నా పట్ల కార్యం చేస్తున్నాడు, నేను నమ్ముకున్న దేవుడు నా చెయ్యి విడవలేదు, నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఈ ప్రాంతం ఎందుకు తీసుకొచ్చాడు, ఈ సంఘం ఎందుకు అంటుకట్టాడు నాకేం తెలియదు, కానీ దేవుడు నాతోనే మాట్లాడుతున్న కాదు అనుకున్నట్లయితే ఈ రాత్రి కాల సమయం ముందు సమర్పణతో ప్రార్థన చేసుకో. ప్రభా ఇదిగో నా మనస్సుని, నా తలంపుని సబ్మిట్ చేసుకుంటాను ఆయన. నీ దృష్టి ఎదుట అయా నిందారహితంగా ఉంటుంది ప్రభా. చెడుతనం అసహించుకుంటానయ్యా, చెడు తలంపులు అసహించుకుంటానయ్యా, నా ప్రవర్తన సరి చేసుకుంటానయ్యా. ఒకవేళ మాటల్లో పడిపోయినామో ప్రభా, చూపుల్లో పడిపోయినామో ప్రభా, అయా కోపంతో ఏమన్నా బూది గబుకరే మాట్లాడినామో తండ్రి దయచేసి క్షమించండి ప్రభా. అయా నా తండ్రి ప్రభా బలహీనరాలనయ్యా, అయా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అయా నీ శక్తి గల ఆత్మలను నింపు నాయన. రాత్రిగా ప్రార్థన చేసుకుంటే ప్రియమైన తండ్రి మనం చేర్చుకున్న నా ప్రభు, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ రాజు ఈ రాత్రి కాల సమయం ముందు నేను దృష్టిస్తున్న సమయం ఇది. నీ కొరకు అత్యున్న సింహాసనం సైతంలో వచ్చిన గొప్ప వ్యక్తి నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ యొక్క శుభ దినాలలో ఈ రాత్రి కాల సమయం మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుడు సరే అయ్యా అవిధేయతను కొట్టివేయండి, నా ప్రార్థనకి జవాబు కావాలి ప్రభా. ఒకవేళ నా పాపంలో నేను చేసిన ప్రవర్తన, నాకు ఆలోచనలు ప్రభా, నా బుద్ధి అయా, నాలో ఉన్న అయా ప్రేరేపించిన అపవాది క్రియలు అయా నీ దృష్టిలో నేను చెడుతనంగా ఉన్నాయేమో ప్రభా. అందువల్ల ఎంత ప్రార్థన చేస్తే నాకు సహాయం రావట్లేదు. మీ రాత్రి కాల సమయంలో నీ కుమారుడు యేసుక్రీస్తు రక్తం ఇచ్చి నాకు కడగండి ప్రభా. ఇక అన్నడు అపవాది నా మీద ఏలుబడి చేయకుండా అయా సమాధానంతో ప్రభా, అయా నా తండ్రి సమృద్ధితో అయా కుటుంబాలు కట్టబడాలి ప్రభా. అయా నా తండ్రి సంఘము కట్టబడాలి అయ్యా. అయా నా తండ్రి నా ఒక్కడి విషయమే కాదు కానీ ప్రభా, సంఘ క్షేమాభివృద్ధి విషయంలో మీ సహాయం దయచేయండి అయా. సంవత్సరాంతంలో నా ప్రభా ప్రయాసపడి వచ్చిన ప్రభా బిడ్డలు అయా ఉద్యోగ రీత్యా ప్రభా అయా ప్రయత్నాలు చేస్తుండగా కార్యం మీరు జరిగించండి. కుటుంబ సమస్యల చేత తరలిస్తున్నారు ప్రభా, సహాయం అనుగ్రహించండి ఆయన. విడుదల కలిగించండి ఆయన, అద్భుతం జరిగించండి ఆయన. అయా నా తండ్రి ఒక వ్యక్తి మీద నువ్వు యొక్క దృష్టిని నిలిపితే ఆ వ్యక్తి ఈ రకంగా ఆశ్రయించబడతానట్టుగా మీ కార్యం మీరు జరిగించండి. వ్యక్తిగత జీవితం అనేకమైన ట్రయల్స్ వస్తాయి ప్రభా, టెస్ట్లు వస్తాయి ప్రభా. వాటన్నిటిలో ప్రభా మేము ప్రభా నా తండ్రి అయా నా తండ్రి మేము నెగ్గినట్లుగా నీ ఆత్మ బలమును, మనోబలమును, పరిశుద్ధాత్మ నడిపింపును మీరు మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా ప్రతి ఒక్క విషయంలో మీ సహాయం మాకు కావాలి ప్రభా. అయా దృష్టి ఎటు నుంచి ప్రభా చెమరైతారో మాకు తెలియదు, కానీ అయా అపవాది వేసిన అగ్ని బాణాలను అయా ఎదిరించాల వాక్యం అనే ఖడ్గాన్ని ప్రభా మేము ధరించుకొని ప్రభా అయా వారిని ఎదిరించే శక్తిగా ఆత్మని మీరు మాకు అనుగ్రహించండి. అయా నా తండ్రి ప్రభా నీ ఆత్మ సాధించి మమ్మల్ని మీరు నడిపించండి, నీ పరిశుద్ధాత్మ మీరు నడిపించండి. ఇగో ఆరిపోకుండా ప్రభా అయా మా యొక్క దీపం ఆరిపోకుండా నాయన నీ సన్నిధిలో ప్రభా దాన్ని మేము కాచుకొని ప్రభా మరలా దాన్ని ప్రభా నా తండ్రి అయా మేము వెలిగించుకునే కృపను దయచేయండి ప్రభా. అయా నువ్వు ప్రభా సాక్షి పరిశుద్ధాత్మ మీరు మాకు అనుగ్రహించండి, ఆ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఆ వాక్యపు వెలుగులో ప్రభా మా నడకను, మా ప్రవర్తన సరి చేసుకున్నట్లుగా మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. చీకటి క్రియలు లయపరచండి, అపవాతంత్రం లయపరచండి. ఆనాడు ప్రభా నోవాహును మీరు చూసినప్పుడు ప్రభా నీ దృష్టి ఎదుట కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు ప్రభా. అబ్రహామును చూసినప్పుడు ప్రభా యెహోవా ఈరేని సాక్ష్యం ఇచ్చినాడు తండ్రి. అయ్యా యోబు చూసినట్లే ప్రభా అతని చుట్టూ ప్రభువు కంచె వేస్తున్నారు ప్రభా. అయ్యా నా తండ్రి దావీదు అంటున్నాడు ప్రభా ఇదిగో నా తండ్రి ఒక్కరు పట్టణము కాపాడేలా నా దేవుడు ఆ కావలి వారు ప్రయాసపడి వ్యర్థమే అంటున్నాడు తండ్రి.
నా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో దేశంలో ప్రార్థన చేసుకుంటుండగా అయ్యా నా తండ్రి మీరు దృష్టించండి, మా కుటుంబాలను దృష్టించండి, కాపుదలు ఇవ్వండి, నడిపింపనివ్వండి అయ్యా, బలపరచండి నాయన. అయ్యా ఇశ్రాయేలు ప్రభు నీ దృష్టికి వ్యతిరేకం చేసిన దాన్ని బట్టి ప్రభా శత్రువు చేతికి మిథ్యానుల చేతికి అప్పచెప్పారు ప్రభా. అలా ప్రభా ఇశ్రాయేలు ప్రభు ఇష్టానుసారం నీకు గైడెన్స్ లేకపోవడం వల్ల ప్రభా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించున్నారు ప్రభా. అయ్యా నా తండ్రి మరి ముఖ్యంగా ప్రభా అయ్యా నీ యొక్క గైడెన్స్ లేకపోతే ప్రభా, నీ ప్రొడక్షన్ లేకపోతే ప్రభా అది ప్రభా సమస్తాన్ని ప్రభా నాశనం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి ప్రభా మమ్మల్ని సరి చేసుకుంటూ అయ్యా నేర్చుకొస్తున్న ప్రభా. అయితే ప్రభా నా తండ్రి మీదైన ఆత్మతో నింపండి, మీదైన సహాయంతో నింపి సంఘాన్ని బలపరుస్తూ నడిపిస్తూ రమ్మని మా ప్రభుని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. రేపు బల్లారాధన ఉంటుంది, దానికి సిద్ధపాటు కలిగి రండి. ఎంత మటుకు వైట్ అండ్ వైట్ వేసుకుంటారని ట్రై చేయండి. ఇదివరకు ఎప్పుడు 2-3 సంవత్సరాల క్రితం చెప్పారు, ఎందుకని మళ్ళా చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. బల్లారాధన అంటే ఇది రూల్ అయితే ఏం కాదు, మీకుంటే ధరించుకొని రండి. మంచి క్రిస్మస్ వస్తుందిగా, వీరంత మటుకు తెల్లబట్టలే కొనుక్కోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని పాయింట్స్ కవర్ చేసాం మళ్ళీ చెప్తాను మాకండి. దేవుడు దృష్టి ఉంది, దేవుని దృష్టి లేకపోతే మరి అన్నదేమో దేవుని దృష్టి పొందుకోవాలంటే చెప్పలేదు. నేను వచ్చే వారం చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.